So we have a couple of questions, Prabhu, today. Jagan Prabhu, can you put the questions in the chat? We can start. So first question, Jagan Prabhu. Can you hear? Screen froze, I think. Yeah. Okay, ఎవరికైనా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయండి? హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా మీకు? Prabhu, I am adding the question into the chat. Hello, Prabhu. So Prabhu, the first question is, what is bhakti? How to practice bhakti? తెలుగులో భక్తి అంటే ఏమిటి, భక్తిని ఎలా అభ్యసించాలి? क्या काम कर रहा था? बालों ठीक कर। So the question is, what is bhakti? Is it? Yes, Prabhu. And how to practice? Okay, good. So I guess I have to first thank all of you for joining in for our Telugu session. ఈ తెలుగు సెషన్లో జాయిన్ అయినందుకు అందరికీ ధన్యవాదములు. So nice, you have a busy schedule, you're coming on to hear about Krishna, is so nice. మీకు ఎన్నో పనులున్నా, ఎంతో బిజీగా ఉన్నా ఈ మీటింగ్లో చేరినందుకు చాలా చాలా మంచిది. So what is bhakti? That's the question, huh? భక్తి అనగానేమి అనేది ప్రశ్న ఈరోజు. So in I guess in English, bhakti we can translate as devotion. ఆంగ్ల భాషలో డివోషన్ అని పిలుస్తారు, మన తెలుగులో భక్తి అనే పిలుస్తారు. What is it in Telugu? తెలుగు భక్తి ఓన్లీ ప్రభు, భక్తి. Bhakti means devotion in English. So how to give the explanation? It is like the wife serving the husband without any remuneration or expectation. భక్తిని ఏ విధంగా నిర్వచిస్తారంటే, ఒక భార్య తన భర్తని ఏ విధంగా సేవ చేసుకుంటుందో ఎటువంటి ఫలితం ఆశించకుండా. Or like the mother serving the child. లేదా ఒక తల్లి తన కుమారునికి ఎలా సేవ చేస్తుందో అలాగా. So this is the definition, but actually bhakti in the strictest sense it can only use for God. భక్తి అనే పదాన్ని దేవునికి మాత్రమే ఉపయోగించాలి. Because any other service to any other thing will always end in frustration. దేవునికి కాకుండా మిగతా వారికి ఎవరికి చేసిన భక్తి అయినా సరే ఇబ్బందులు గురి చేస్తుంది. Yes, like the parents may serve the children, but when the children grow up, they may not take care of their parents. ఉదాహరణకి పిల్లల్ని ఎంతో చక్కగా పెంచితే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉంటారు. Or sometimes the wife may serve the husband may die, or the wife may die, so it is all very not permanent. భార్యాభర్తల్లో భర్త చనిపోవచ్చు, భార్య ఉండొచ్చు, కానీ పిల్లలు సరిగ్గా చూసుకోరు తల్లిదండ్రులు. But service to God is an eternal thing.
కానీ దేవుడికి చేసే సేవ ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుంది ఎప్పటికీ. Because we are also spirit soul. మనం ఆత్మ అయి ఉండడం వలన, and we are also part and parcel of God. మనం శ్రీకృష్ణ భగవానుడిలోని అంశలం, మనందరమే అంశలం. 15:7 Bhagavad Gita. ప్రభు Yeah. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనసష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. Speak louder. Bring the close mic, Jagan Prabhu. You can bend the mic somewhat. The thing must go closer to your mouth. Yeah. అనువాదము. ఈ బద్ధ జగత్తునందలి జీవులందరూను నా శాశ్వతాంశములు. బద్ధ జీవనము కారణముగా మనసుతో కలిపిన 6 ఇంద్రియములను ఆకర్షించిన వారు తీవ్ర సంఘర్షణ కావించుచున్నారు. So you can see here the living entity is an answer of the Lord. మనం ఇక్కడ చూస్తే జీవుడు శ్రీకృష్ణ భగవానుడి అంశ. It is part and parcel of God, స్వామివారి శ్రీకృష్ణ భగవానుడి లోని అంశ, పార్ట్ అండ్ పార్సల్ గా అంశ. Can you read the purport? భాష్యము. ఈ శ్లోకమునందు జీవుని యథార్థమునకు ఈ జీవుడు దేవాది దేవుని శాశ్వతాంశము అనగా అతడు బద్ధ జీవితమునందు వ్యక్తిత్వమును కలిగి ముక్త స్థితి యందు ఆ దేవాది దేవునితో ఐక్యమగున అర్థము కాదు. అతడు శాశ్వతముగా దేవాది దేవుని నుండి విడివడియే ఉండును. ఈ విషయమే సనాతన అను పదము ద్వారా స్పష్టపరచబడినది. వేదములను అనుసరించి దేవాది దేవుడు అల్ప సంఖ్యాకములైన రూపములుగా విస్తరించుచుండును. వానిలో స్వరూపాంశ విస్తరణలు విష్ణుతత్వములనియు జీవులనియు విభిన్నాంశములనియు చెప్పబడును. అనగా విష్ణుతత్వములు స్వాంశ విస్తరణములు కాగా జీవులు విభిన్నాంశ విస్తరణలు మరియు శాశ్వత సేవకులు. శ్రీకృష్ణ భగవానుడు తన స్వరూపాంశ విస్తరణములచే రాముడు, నరసింహదేవుడు, కృష్ణమూర్తి ఇంకను అనేక వైకుంఠాధిపతులుగా వివిధ రూపములతో వైకుంఠలోకములందు వ్యక్తమగుచుండును. విభిన్నాంశములైనట్టి జీవులు శాశ్వతముగా తన వ్యక్తిత్వములను కలిగి ఉండును. దేవాది దేవుని స్వరూపాంశ విస్తరణలు నిత్యములై ఉండునట్లే భగవానుని విభిన్నాంశములైన జీవులు కూడా తమ వ్యక్తిత్వములను కలిగి ఉందురు. దేవాది దేవుని విభిన్నాంశములుగా జీవులు భగవానుని గుణ లక్షణములను స్వల్ప మాత్రమున కలిగి ఉందురు. అట్టి లక్షణములలో స్వాతంత్రమనేది ఒకటి. అనగా ప్రతి జీవి కూడా స్వంత వ్యక్తిత్వము మరియు స్వల్పమైన సాంతర్యమును కలిగి ఉన్నాడు. అట్టి స్వాతంత్ర్యమును దుర్వినియోగపరుచుట చేతనే అతడు బద్ధుడగను. సద్వినియోగ పరుచుటచే విముక్తుడగుచుండును. ఈ బంధ ముక్తతిథులనేది రెండింటి అందును జీవాత్మ దేవాది దేవునితో గుణైక్యమును శాశ్వతముగా కలిగి ఉండును. ముక్త స్థితి యందు అతడు ఈ భౌతిక స్థితి నుండి విముక్తుడై శ్రీకృష్ణ భగవానుని దివ్య సేవ యందు నెలకొని ఉండును. కాని బద్ధ స్థితి యందు భౌతిక ప్రకృతి త్రిగుణములచే ప్రభావితుడై భగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవను విస్మరించను. దాని ఫలితముగా అతడు ఈ భౌతిక జగత్తునందు తన జీవితమునకై తీవ్ర సంఘర్షణమును కావింపవలసి వచ్చును. మానవులు, శునకములు, మాజాలములు, జంతువులు వంటి జీవులే కాకుండా భౌతిక జగత్తును పరిపాలించే బ్రహ్మ, శివ, విష్ణువు కూడా శ్రీకృష్ణ భగవానుని అంశలే. భగవానుని అంశలందరూ శాశ్వత వ్యక్తీకరణలే కాని తాత్కాలిక వ్యక్తి రూపములు కారు. ఇక్కడ తీవ్రముగా సంఘర్షణము చేయుచుండునను
అర్థము కలిగిన కర్షతి అను పదము మిక్కిలి ప్రధానమైనది. బద్ధజీవుడు ఇనుప గొలుసులతో బంధింపబడినట్లుగా అతడు తన అహంకారము చే బంధింపబడి ఉన్నాడు. భౌతిక జీవితమునందు అతనిని నడిపించు ముఖ్య సాధనము మనస్సు. ఇంద్రియములలో ముఖ్యమైన అట్టి మనస్సు సత్వగుణమునందున్నప్పుడు అతని కార్యములు యోగ్యమైనవిగా ఉండును. రజోగుణమునందున్నప్పుడు అతని కార్యములు దుఃఖపూరితములై ఉండును. మనస్సు తమో గుణమునందున్నప్పుడు అతడు జంతు జాతులందు ప్రవేశించును. ఈ శ్లోకమున బద్ధజీవులు మనస్సు ఇంద్రియములతో కూడిన భౌతిక దేహముతో కప్పబడి ఇందురనియు, ముక్తులైనప్పుడు అట్టి భౌతిక ఆచ్ఛాదనము నశించి అతని ఆధ్యాత్మిక దేహము వ్యక్తమగుననియు స్పష్టమగుచున్నది. మాధ్యందినాయన శృతి నందు తవా ఏష బ్రహ్మనిష్ట ఇదం శరీరం మత్యం మతిసృజ్య బ్రహ్మాభి సంపద్య బ్రహ్మణా పశ్యతి బ్రహ్మణా శృణోతి బ్రహ్మనైవేదం సర్వమనుభవతి. జీవుడు భౌతిక దేహఛాదనమును విడిచి ఆధ్యాత్మిక జగత్తును చేరినప్పుడు తన ఆధ్యాత్మిక దేహమును పునరుద్ధరించుకొని అట్టి ఆధ్యాత్మిక దేహముతో అతడు దేవాది దేవుని ప్రత్యక్షముగా దర్శింపగలడు. దేవాది దేవునితో ముఖాముఖి సంభాషింపగలడు, వినగలడు, మరియు అతనిని యథార్థముగా అవగాహన చేసుకొనగలడు అని తెలుపబడినది. వసంతి యత్ర పురుషాః సర్వే వైకుంఠమూర్తయః అని శ్రీమద్భాగవతము 3వ స్కందము 15వ అధ్యాయం 14వ శ్లోకమునందు తెలుపబడినట్లు భగవద్ధామమున ప్రతి ఒక్కరూ దేవాది దేవుని దేహం వంటి లక్షణములు గల దేహములను కలిగి ఉందరు. దేహ నిర్మాణమునకు సంబంధించినంత వరకు ముక్త జీవులకును మరియు విష్ణుమూర్తులకును నడుమ ఎట్టి భేదమునూ లేదు. అనగా ముక్తి నొందిన పిమ్మట జీవుడు దేవాది దేవుని కృపచే ఆధ్యాత్మిక దేహమును పొందగలుగును. ఈ శ్లోకమున మమైవాంశ దేవాది దేవుని విభిన్నాంశము అనే పదము కూడా మిక్కిలి ప్రధానమైనది. ఇక్కడ దేవాది దేవుని అంశ భాగము అనగా భిన్నమైన భౌతిక వస్తువు యొక్క విరిగిన ఏదో భాగం వంటిది కాదు. ఆత్మను ఛేదించలేమని ద్వితీయాధ్యాయం నుండి మనం తెలుసుకుంటమి కనుక ఈ అంశ భాగమును భౌతికముగా అవగాహన చేసుకున్నట సాధ్యము కాదు. ఆత్మ ముక్కులుగా చేయబడి తిరిగి అతుకుటకు వీలయ్యేది భౌతిక పదార్థము కాదు. సనాతన అనేది సంస్కృత పద ప్రయోగం వాడబడిచే ఆ భౌతిక భావనము ఇక్కడ సరిపోదు, అది నిత్యమైనది. ద్వితీయాధ్యాయపు ఆరంభమున దేహినో అస్మిన్ యథా దేహే అను శ్లోకము ద్వారా ప్రతి దేహమునందును దేవాది దేవుని అంశయైన ఆత్మ నిలిచియుండినని కూడా తెలుపబడినది. అట్టి అంశ భాగము దేహబంధము నుండి విముక్తి నొందినప్పుడు ఆధ్యాత్మిక జగత్తునందు ఏదేని ఒక ఆధ్యాత్మిక లోకమున తన పూర్వపు ఆధ్యాత్మిక దేహమును పునరుద్ధరించుకొని దేవాది దేవుని సాహచర్యమును అనుభవించను. బంగారమునందరి భాగము కూడా బంగారమే అయినట్లు దేవాది దేవుని అంశీ అయినందున జీవుడు అతనితో గుణైక్యమును కలిగి ఉండునని ఇక్కడ మనము అవగాహన చేసుకునవలెను. Finish? Yes, Finish, Prabhu. Very good. So you can see here that the living entity is part and parcel of God. మనం ఇక్కడ చూస్తే జీవాత్మ అనేది శ్రీకృష్ణ భగవానులో ఒక అంశ, ఒక భాగం మాత్రం. So by right it belongs to God. నిజం చెప్పాలంటే ఈ అంశ శ్రీకృష్ణ భగవానుడికి చెందినదే. So if you try to bring the soul out of God and try to put in the material world, you will never be happy. ఈ ఆత్మని శ్రీకృష్ణ భగవానుడి అంశ అయినందువలన శ్రీకృష్ణ భగవాను నుంచి వేరుపరిచి భౌతిక ప్రపంచంలో ఎన్ని ఇబ్బందులు పడుతుంది. So since he is very tiny, the spirit soul, ఈ జీవాత్మ అనేది చాలా చాలా చిన్నదిగా ఉండటం వలన, and God is very big, దేవుడు శ్రీకృష్ణ భగవానుడు చాలా చాలా పెద్దగా ఉండటం వలన, like here it is said, is an angsa, a small portion. జీవుడు ఒక అంశ మాత్రమే, శ్రీకృష్ణ భగవానులో ఒక అంశ, ఒక చిన్న. So it is only correct that the living entity surrenders to God.
సో ఇక్కడ జీవాత్మ యొక్క ముఖ్యమైన పని ఏమిటంటే శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతి అవటమే నిజమైన అర్థము. So to surrender to God, of course, there are different programs like Karma Yoga, Jnana Yoga, Bhakti Yoga, like this. జీవుడు శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతి అవటానికి 3 రకాలైన పద్ధతులు ఉంటాయి. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము అనే పద్ధతులు. So Krishna is saying, only by bhakti you can come to me. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు, కేవలం భక్తి యోగం ద్వారా మాత్రమే నన్ను చేరుకుంటావు. You understand? That's why I've said, I think also in the previous class, Arjuna was told, somehow or other you become my devotee. ఇంత ముందు జరిగిన క్లాసులో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నారు, ఏదో ఒక విధంగా నా భక్తుడు అవ్వు అని చెప్పారు. So you can see 647. యోగినామపి సర్వేషాం మద్గతేన తరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. So you see here Krishna is saying that of all kind of yogis, karma yogi, jnana yogi, dhyana yogi, all, he said the bhakti yogi is the topmost. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు, కర్మయోగి, జ్ఞానయోగి, భక్తి యోగిలో భక్తి యోగి అందరికన్నా ఉన్నతమైన వాడు. So among all yogis, bhakti yogi, the one who is always thinking of Krishna. Unless you are devotee, how you will always think of Krishna? అందరి యోగుల్లో భక్తి యోగి మాత్రమే శ్రీకృష్ణ భగవానుడి గురించి అనునిత్యము గుర్తుంచుకుంటారు. So you see in the 11th chapter of the Bhagavad Gita, 11:54, భక్త్వా త్వనన్యయా సఖ్యా అహమేవం విధోర్జున జ్ఞాతుం దృష్టం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. So let others read also. Can they read the verse? Sagar Prabhu. భక్త్యా త్వనన్యా సఖ్యా అహం ఏవ విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. అనువాదము: ఓ ప్రియమైన అర్జున, కేవలం అనన్యమైన భక్తియుక్త సేవ చేతనే నేను యథార్థంగా నీ ఎదుట నిలిచిన రీతి తెలియబడగలను మరియు ప్రత్యక్షంగా దర్శింపనగుదును. ఈ విధంగా మాత్రమే నీవు నా రహస్యములను అవగాహన చేసుకొనగలుగుదువు. So you see, only by devotional service you can understand Krishna as he is. In fact, you can only see him, as he told Arjuna, you can see me as I am standing before only by devotional service. కేవలం భక్తియుత సేవ ద్వారా మాత్రమే నీవు నన్ను చూడగలవు అర్జున అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నారు. No other process is successful in seeing the Lord, వేరొక మార్గం వలన శ్రీకృష్ణ భగవాను దర్శించు భాగ్యము లేరు. Also in 1854. No, 1855. 1855. Want to read again? భక్త్యా మాం అభిజానాతి యవాన్యశ్చస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదంతరం. అనువాదము: భక్తియుక్త సేవ చేతనే మానవుడు నన్ను యథారూపంగా దేవాది దేవుణ్ణని అవగాహన చేసుకొనగలడు. అట్టి భక్తిచే అతడు నన్ను సంపూర్ణంగా ఎరిగినప్పుడు భగవద్రాజ్యమున ప్రవేశింపగలడు. So you can go to God only by devotion. శ్రీకృష్ణ భగవాను కేవలం
భక్తియుత సేవ ద్వారా మాత్రమే చేరుకోగలం. Because if we go by any other program, it will not work. వేరొక మార్గం శ్రీకృష్ణ భగవానుడికి చేరుకునే అవకాశం లేదు. Go to 3:9. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకో అయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర అన్నాదము. విష్ణువు కొరకు యజ్ఞ రూపము కర్మను నరణింపవలెను, లేనిచో ఈ భౌతిక జగత్తున కర్మబంధకారం కాగలదు. అందుచే ఓ కుంతీపుత్ర, విష్ణువు ప్రీత్యర్థమే నీ విద్యుత్ ధర్మములను నునరింపుము. Do you have the Bhagavatam 1:5-12? So in this verse you see Krishna is telling Arjuna that if you do this karma, I mean if you don't offer your result to me, then you will become entangled. Karma bandh nahi hai, it says here. 3:9, talking about 3:9, huh? Okay. 1:5-12 I have, but okay. 3:9, yes. So you see, the karma will bind you if the result is not offered to Krishna. ఈ కర్మ అనేది మనల్ని బంధించగలదు. రిజల్ట్ ఆ కర్మ యొక్క ఫలితాన్ని శ్రీకృష్ణ భగవానుడికి నివేదించకపోతే. Yes, you can go back to 1:5-12 again. Yes, you can read this. Prabhu, shall I read verse, Prabhu? Yeah, you read also. నైష్కర్మ్యమప్యచ్యుత భావజిత్తం న శోభతే జ్ఞానమలం నిరంజనం పునః సస్వద భద్రమీశ్వరే నాచార్పితం కర్మ యదప్యకారణం. భావం: ఆత్మానుభవ జ్ఞానము సర్వవిధములైన భౌతిక భావనల నుండి విడువడి ఉన్నను అచ్యుత భావ సమన్వితము గానిచో ఏమాత్రమూ శోభించదు. అట్టి ఎడ సహజముగా ఆది నుండి ప్రయాసనం కలిగి పరిమాణశీలమయ్యుండు కామ్య కర్మలను ఆ శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవలో వినియోగించనిచో ఏమి ప్రయోజనం చేకూరగలదు? You see, if you do this karma, it is very painful. Huh? Is it not? కర్మ అనగా మనం శ్రీకృష్ణ భగవానికి చెందని ఏ పనైనా చేస్తే అది చాలా కష్టపూరితమైన పనిగా ఉంటుంది కదా. That's why many people are doing this karma and they're getting very frustrated. చాలా మంది ఈ కర్మ శ్రీకృష్ణ భగవానికి నివేదించిన కర్మ చేయడం వలన ఎన్నో కష్టాలను అనుభవిస్తారు, ఎన్నో ఇబ్బందులకు గురవుతారు. You know, getting to work and get results and all is very, very painful. పని చేయడం, శ్రమించి పని చేయడం అనేది చాలా చాలా కష్టతరమైన పని. So therefore, karma yoga is not very much recommended, you know. అందువలన కర్మయోగం అనేది మనకి 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 ఇవ్వబడలేదు. కర్మయోగం చేయమని మనకు చెప్పబడలేదు. And those who try to do this jnana yoga, it is also very troublesome. అలాగే జ్ఞానయోగం చేయడం కూడా చాలా కష్టమైన పని, కష్టతరమైన. Bhagavad Gita chapter 12, text 5. వ్యక్త్యాసక్తచేతసాం అవ్యక్త హి గతి దుఃఖం దేహం అద్భిరవప్యతే. అనునాదం: పరమపురుషుని అవ్యక్త నిరాకారత్వమునందు ఆసక్తమైన చిత్తం గలవారికి పురోగతి అన్నది మిగుల క్లేశకరము. ఆ విధానమున ప్రగతి సాధించుట దేహదారులకి ఎల్లప్పుడూ కష్టతరమే. Purport, read the purport. భాష్యం: పరమపురుషుని
అవ్యక్తము అచింత్యమైన నిరాకార తత్వ మార్గం అనుసరించు ఆధ్యాత్మికవాదుల సమూహము జ్ఞాన యోగులనియు సంపూర్ణ కృష్ణ చైతన్యంలో దేవాది దేవుని భక్తియుత సేవయందు నెలకొన్న ఆధ్యాత్మికుల భక్తి యోగులని చెప్పబడిదురు. ఇప్పుడు ఇక్కడ ఈ జ్ఞానయోగమునకు భక్తి యోగమునకు నడుమ గల భేదముని సుష్టముగా విశదీకరింపబడినది. చివరికి మానవుని భక్తి యోగం వలన పొందు గమ్యమునకే జ్ఞానయోగ విధానం చేర్చినప్పటికీ అది మిక్కిలి క్లిష్టమైనది. కానీ భక్తి యోగము దేవాది దేవుని ప్రత్యక్ష సేవా మార్గమైనందున అది అత్యంత సులభమైనదే కాకుండా జీవాత్మకు సహజ ధర్మమై ఉన్నది. జీవాత్మకు అనాది కాలంగా బద్ధుడై ఉన్నాడు. జీవి తాను దేహం కాదని సిద్ధాంతపూర్వకంగా అవగాహన చేసుకునట గొప్ప కష్టము. కనుక భక్తి యోగి శ్రీకృష్ణుని శ్రీ విగ్రహమును ఆరాధనీయమైనదిగా అంగీకరించును. ఎందుకనగా మనస్సులో కొద్దిపాటి దేహాభావన స్థిరమై ఉండుటచే దాన్ని ఆ విధంగా అతడు అర్చనలో వినియోగించును. అయినను మందిరములో అర్చా విగ్రహ రూపంలో గల దేవాది దేవుని ఆరాధనము భౌతిక ప్రతిమకు చేయబడి పూజ కాజాలదు. ఆరాధన సగుణముగా గుణసహితము మరియు నిర్గుణముగా గుణరహితము అను 2 విధములుగా నుండినని వేదవాజ్యమై నుండి నిదర్శనం లభించుచున్నది. భగవానే రూపము భౌతిక గుణములతో రూపొందింపబడుచే మందిరం నందలి విగ్రహము ఆరాధించుట సగుణ ఆరాధనము అని తెలియబడిను. కానీ భగవానే రూపము ఆ విధంగా భౌతికములైన భౌతికమైన శిలా దారువు లేదా తైల వర్ణ పటములతో సూచింపబడినను అదెన్నడను వాస్తవమునకు భౌతికము కాజాలదు. అది ఏ దేవాది దేవుని దివ్య స్వరూపమై ఉన్నది. ఒక సాధారణ ఉదాహరణ ఇక్కడ చెప్పవచ్చును. మనము మన మార్గ మధ్యమున కొన్ని తపాలా పెట్టెలను చూచుదుము. మనం ఆ పెట్టెలో ఉత్తరములు వేసించో అవి ఎటువంటి ఆటంకము లేకుండా గమ్యస్థానమును చేరును. కానీ ఏదేని పాత పెట్టే లేక తపాలా కార్యాలయం వారిచే ప్రయాణీకరింపబడినట్టి అనుకరపూర్ణమైన నకిలీ పెట్టి అట్టి కార్యము చేయజాలదు. అట్లే అర్చా విగ్రహం అని పిలువబడు శ్రీ విగ్రహ రూపంలో శ్రీ భగవానుడు ప్రామాణీకృతమైన ప్రాతినిధ్యం కలిగి ఉన్నాడు. వాస్తవమునకు ఈ అర్చా విగ్రహము ఆ దేవాది దేవుని అవతారమే. భగవానుడు ఆ రూపం ద్వారా సేవల్ని గ్రహించును. దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వ సమర్థుడు గుర్చే భక్తుని సేవను అర్చా విగ్రహం అవతారం ద్వారా స్వీకరించును. బద్ధ జీవితం నుండి గల వ్యక్తికి సౌకర్యం కలిగించుటకై అతడు ఇట్లా అర్చా విగ్రహ అవతారం ద్వారా భక్తుని సేవలను గ్రహించును. కనుకనే దేవాది దేవుని శీఘ్రముగా మరియు ప్రత్యక్షముగా చేరుటకు భక్తునికి ఎటువంటి కష్టము లేదు. కానీ ఆధ్యాత్మిక అనుభూతి కొరకై నిరాకార మార్గమును అనుసరించు వారలకు మార్గము కష్టతరమగును. వారు ఉపనిషత్తుల వంటి వైదిక గ్రంథముల ద్వారా దేవాది దేవుని అవ్యక్త రూపమును అవకాశం చేసుకొని భాషను అభ్యసించి వాని అందలి అగోచర భావములను అవగాహన చేసుకొనవలసి ఉండెను. ఈ విధానములన్నింటినీ వారు అనుభూతి చెందవలసి ఉండెను. సామాన్య మానవులకి ఇది అంత సులభమైనది కాదు. కానీ కృష్ణ చైతన్యమున భక్తియుక్త సేవయందు నెలకొన్న వారు కేవలం ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుని మార్గనిర్దేశమునందు వర్తించును. శ్రీ విగ్రహములకు క్రమ పద్ధతిలో ప్రణమిల్లుచు శ్రీకృష్ణుని మహిమలను శ్రవణం చేయుచు భగవానికి అర్పింపబడిన ఆహారము ప్రసాదంగా భుజించును. దేవాది దేవుని అతి సులభంగా అనుభూతి పొందగలుగుదురు. చిట్ట చివరికి పరతత్వానుభూతి కలుగక పోవుటమును ప్రమాదంతో కూడిన అతి కష్టమైన మార్గమును నిరాకారవాదులు అనవసరంగా ఎన్నుకునేంట్లో ఎట్టి సందేహము లేదు. కానీ సాకారవాది ఎట్టి బాధ, ప్రమాదము, కష్టము కానీ లేకుండా దేవాది దేవుని ప్రత్యక్షంగా పొందగలుగును. ఇందుకు సంబంధించిన విషయము శ్రీమద్ భాగవతం 4వ క్యాంటోలో 22వ అధ్యాయంలో 40వ శ్లోకం నుండి కూడా కలదు. మానవుడు చివరికి ఏ విధంగానైనా దేవాది దేవునికి శరణ పొందవలసి ఉన్నప్పుడు ఈ శరణాగతికే భక్తి అని పేరు. అట్లు చేయుటకు బదులుగా బ్రహ్మం అనమేదో బ్రహ్మం కానిదేదో తెలుసుకున్నట్టుకు శ్రమపడుచు తమ జీవితం అంతటినీ ఆ విధంగా గడిపినచో ఫలితం క్లిష్టతరమే కాగలదు. కనుక చివరి ఫలితం అనిశ్చితమై ఉన్నందున ఈ క్లిష్టతరమైన ఆత్మానుభూతి మార్గమును ఎవ్వరూ అనుసరింపరాదని ఇక్కడ ఆదేశించబడినది. జీవుడు శాశ్వతమైన ప్రత్యేగాత్మ. అట్టి నిత్యుడైన జీవుడు నిరాకార బ్రహ్మమున లీనం కాగూరించో తన నిజ స్వరూపమునకు సంబంధించిన సత్ చిత్ నిత్యము జ్ఞానమైన అంశములను అనుభూతి పొందగలడు. కానీ అతనికి ఆనందము అనువంశం మాత్రమే అనుభూతికి రాదు.
జ్ఞానయోగ విధానమున అత్యంత నిష్ణాతుడై ఆధ్యాత్మికవాది ఎవరైనా భక్తిని కృపచే యోగకు లేదా భక్తి యుక్త సేవకు రావచ్చును. అట్లు భక్తి యోగకు వచ్చినను ఆ నిరాకార భావమును అతడు విడువజాలడు కనుక అది బాధాకరమే కావచ్చును. కనుక అతడు ఆ వ్యక్త తత్వముని ఆరాధించు బద్ధజీవి కనుక అతడు ఆ వ్యక్త తత్వమును ఆరాధించి బద్ధజీవి అభ్యాస కాలమునందు మరియు అనుభవ కాలమునందు కూడా ఎల్లప్పుడూ కష్టములకే గురియగుచుండెను. వాస్తవమునకు ప్రతి జీవాత్మయు పాక్షికంగా స్వతంత్రమైనదే. ఈ అవ్యక్తానుభూతి తన ఆనందమైన తత్వమునకు పూర్తిగా వ్యతిరేకమైనదని అతడు తప్పక గ్రహింపవలను. కనుకనే ఈ విధానమును ఎవ్వరూ అవలంబింపరాదు. ప్రతి జీవునికి భక్తి సేవయందు సంపూర్ణ వ్యాపకం కలిగించు కృష్ణ చైతన్య మార్గమే అత్యుత్తమైనది. అట్టి ఈ భక్తియుక్త సేవను విస్మరించునుచో మానవుడు నాస్తికుడు అగుటకు ప్రమాదం కలదు. ఈ శ్లోకమును చెప్పబడినట్లు ఇంద్రియాతీతమును అవ్యక్తమును అయిన అచింత్య తత్వంపై ధ్యానమును ఏకాగ్రం చేయు విధానమును ఎన్నడూ ముఖ్యంగా ఈ యుగన ప్రోత్సహింపకూడదు. అది శ్రీకృష్ణ భగవానుచే ఆదేశింపబడలేదు. So you can see that how this meditating on this dhyana yoga very difficult, you know. మనం ఇక్కడ గమనించినట్లయితే జ్ఞానయోగం మీద ధ్యానయోగం చేయడం అనేది చాలా కష్టతరమైన పని. And it's very troublesome also. చాలా బాధాకరమైన విషయం అండ్ కష్టమైన పని కూడా. You must go to one secluded place. You must find very quiet, nobody is there, to the forest. Who can do all this kind of thing? ఈ జ్ఞానయోగం సాధన చేయాలంటే ఎవ్వరు నిర్మానుష్య ప్రదేశానికి అనగా అడవులోకి పోయి అక్కడ కూర్చొని తపస్సు చేయాలి. ఎవరు చేస్తారు? ఎవరు చేయగలరు ఈ కాలంలోనే? Who can do all kind of things? Nobody. Actually, there's no more forest also. ఎవరు చేయగలరు? ఇప్పుడు అడవులు ఎక్కడ ఉన్నాయి? So you see the next verse 12:6. Yeah, can read this. Someone else can read. Somebody else volunteer. వేరే ఎవరైనా చదవగలరండి? ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరా అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషాం అహం సముద్రతా మృత్యు సంసార సాగరాత్ భవామి నా చిరత్పార్థ మయ్యావేశిత చేతసాం. అనునాదము. కానీ ఓ పార్థ, సర్వకర్మల్ని నాకు అర్పించి అన్ని చింతన లేక నాకు భక్తులై మనస్సును నాయందే లగ్నం చేసి సదా నన్ను ధ్యానించుచు నా భక్తి యొక్క సేవలో నన్ను ఉపాసించే వారిని శీఘ్రమే చిన్నమరణ రూప సంసార సాగరం నుండి ఉద్ధరించును. So the word here is శీఘ్రం, quickly. శీఘ్రము అనగా ఇక్కడ వెంటనే, వెంటనే అని. Yes. Whereas the previous verse is said troublesome, but at last, after all trouble. అని ఇంతకు ముందు చూసిన శ్లోకంలో చాలా కష్టమైన పని జ్ఞానయోగం అనుసరించడం. అది కూడా అంత కష్టమైన పని చేసి చివరికి ఆ ఫలితాన్ని సాధించగలమా లేనది చాలా కష్టమైన పని. But in this verse, Krishna say very quickly. అని ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు, వెంటనే నన్ను చేరుకుంటారు, వెంటనే నిన్ను ఈ సంసార సాగరం నుంచి ఉద్ధరిస్తాను అని చెప్తున్నారు. శీఘ్రం, very quickly. శీఘ్రం అనగా వెంటనే. Can anyone read the purport? I read ప్రభు. భాష్యం. భౌతిక జీవితం నుండి భక్తులు వెంటనే భగవానుని చే ఉద్ధరింపబడుదురు కనుక భక్తులు గొప్ప అదృష్టవంతులని ఇక్కడ స్పష్టముగా చెప్పబడినది. శుద్ధ భక్తి యుక్త సేవయందు నెలకొనిన మానవుడు భగవానుడు మహత్తుడనియు మరియు జీవాత్మ అతనికి సేవకుడనియు అనుభవపూర్వకముగా గ్రహించెను. భగవానుని సేవించుటయే జీవుని నిజ ధర్మము. అతడెట్లు చేయనచో మాయను సేవింపవలసి వచ్చను.
పూర్వము తెలుపబడినట్లు భక్తి యుక్త సేవ చేతనే భగవానుని మహత్వము గుర్తింపబడను. కనుక ప్రతి ఒక్కరూ పరిపూర్ణ భక్తులు కావాలను. శ్రీకృష్ణుని పొందుటకై వారు తమ మనస్సులను శ్రీకృష్ణుని పైననే సంపూర్ణంగా లగ్నము చేయవలను. వారు శ్రీకృష్ణుని కొరకై కర్మను నరింపవలను. వారు ఏ రకమైన కర్మయందు నెలకొనినను దానిని కేవలము శ్రీకృష్ణుని కొరకే చేయవలను. అది భక్తి యుక్త సేవకు ప్రమాణము. భక్తుడు దేవాది దేవుని సంతృప్తి పరుచుట కంటెను అన్యమైన ఇతర ఏ సిద్ధిని కోరడు. శ్రీకృష్ణుని సంతృప్తి పరుచుటే భక్తుని జీవిత లక్ష్యము. అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామమునందు చేసినట్లు భక్తుడు కూడా శ్రీకృష్ణుని సంతృప్తికై సర్వమును త్యాగము చేయగలడు. అట్టి విధానము చాలా సులభమైనది. మానవుడు తన విద్యుక్త ధర్మములను నిర్వర్తిస్తూనే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను మహామంత్రమును స్మరింపవలను. అట్టి దివ్య స్మరణ అతనిని దేవాది దేవుడైన శ్రీకృష్ణుని వైపునకు ఆకర్షితుణ్ణి చేయును. ఆ విధముగా తన సేవయందే నెలకొని ఉన్నట్టి శుద్ధ భక్తుని సంసార సాగరము నుండి వెంటనే ఉద్ధరింతునని దేవాది దేవుడు ఇక్కడ వాగ్దానము చేయుచున్నాడు. యోగ సాధనమునందు పురోగతి సాధించిన వారు యోగ విధానము ద్వారా తమ ఇచ్ఛానుసారము ఆత్మను తాము కోరిన లోకమునకు బదిలీ చేయగలుగుదురు. అట్లే ఇతరులు అనేక విధముల ఈ అవకాశములను ఉపయోగించుకుందరు. కానీ భక్తునికి సంబంధించినంత వరకు భగవానుడే స్వయముగా వారిని తన వెంట కొనిపోవునని ఇక్కడ స్పష్టముగా చెప్పబడినది. భక్తుడు ఆధ్యాత్మిక జగత్తును చేరుటకు గొప్ప అనుభవజ్ఞుడు కానవసరం. ఈ విషయమున వరాహ పురాణమునందు ఈ శ్లోకము గలదు. నయామి పరమం స్థానమచ్చిరాదిగతం వినా గరుడస్కంధమార్యోప్య యచ్ఛమనివారితః. ఈ శ్లోకపు సారాంశమేమనగా భక్తుడు తన ఆత్మను ఆధ్యాత్మిక లోకములకు బదిలీ చేయుటకు అష్టాంగ యోగ పద్ధతిని అభ్యసింపనవసరము లేదు. ఎందుకనగా దేవాది దేవుడే స్వయముగా ఈ బాధ్యతను వహించను. తానే స్వయముగా తరింపజేయుచున్నానని దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ స్పష్టముగా చెప్పుచున్నాడు. బాలుని తల్లిదండ్రులు రక్షణ విషయమున సంపూర్ణ శ్రద్ధ వహించి ఉండిటచే అతని స్థితి మిక్కిలి సురక్షితమగును. అట్లే భక్తుడు యోగాభ్యాసము చే ఇతర లోకములకు చేర యత్నింపనవసరము లేదు. దేవాది దేవుడే అపారమైన కృపతో వెంటనే తన గరుడ వాహనంపై అరుదించి భక్తుని సంసార సాగరం నుండి ఉద్ధరించను. సముద్రములో పడినవాడు ఈతలో ఎంతటి గొప్ప నేర్పరి అయినను రక్షింపబడుటకు తీవ్రముగా ఎంత యత్నించినను తనను తాను రక్షించుకొనలేడు. కాని ఎవరైనను చేయూతనందించి నీటి నుండి అతనిని పైకి తీసినచో అతడు సులభముగా రక్షింపబడను. అట్లే భగవానుడు కూడా భక్తుని సంసార సాగరము నుండి ఉద్ధరించను. అందులకై భక్తుడు సులభమైన కృష్ణ చైతన్య విధానమును అభ్యసించుచు పూర్తిగా భక్తియుక్త సేవయందు నెలకొని ఇండుటయే చేయవలయను. కనుకనే బుద్ధిమంతుడు ఇతర మార్గములన్నింటికంటేను భక్తియుక్త సేవకే ఎల్లప్పుడూ ప్రాధాన్యమివ్వవలెను. నారాయణీయము నందు ఇట్లు సమర్థింపబడినది. యావై సాధన సంపత్తి పురుషార్థ చతుష్టయే తయా వినా తదోప్నోతి నరో నారాయణాశ్రయః. మానవుడు కామ్యకర్మలు లేదా మానసిక కల్పనా విధానముతో జ్ఞాన సముపార్జన వంటి వివిధ విధానములందు నెలకొన రాదనేది ఈ శ్లోకపు సారాంశము. దేవాది దేవుని ఎడ భక్తి కలిగిన వాడు ఇతర యోగ విధానముల ద్వారా మానసిక కల్పనము, కర్మాచరణము, యజ్ఞము, దానము వంటి వాటి ద్వారా కలుగు ప్రయోజనములన్నింటినీ పొందగలడు. భక్తియుక్త సేవ యొక్క ప్రత్యేక వరదానమిదియే. కేవలం హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే అని నామ సంకీర్తనము చేయుట ద్వారా భక్తుడు పరమ లక్ష్యమును సులభముగను మరియు సుఖకరముగను పొందగలడు. అట్టి లక్ష్యమును పొందుట మరి ఏ ఇతర ధర్మ విధానము చేతను సాధ్యపడదు. భగవద్గీత సారాంశము 18వ అధ్యాయము 66వ శ్లోకమునందు ఇట్లు చెప్పబడినది. సర్వధర్మాన్ పరిత్యాజ మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః.
ఆత్మానుభూతికి సంబంధించిన ఇతర విధానములన్నింటినీ త్యజించి మానవుడు కృష్ణ చైతన్యముతో భక్తియుక్త సేవను మాత్రమే వనరించవలను. అది మానవుని జీవిత సంసిద్ధిని పొందినట్లుగా చేయగలదు. దేవాది దేవుడే అతని సంపూర్ణ బాధ్యతను వహించిన కనుక అతడు పూర్వజన్మములోని పాపకార్యములను పరిగణించనవసరం లేదు. కావున మానవుడు ఆధ్యాత్మిక అనుభూతి విషయమునందు తనను తానే స్వయముగా ఉద్ధరించుకొనుటకు వ్యర్థముగా ఇతర ప్రయత్నములేవి చేయనవసరము లేదు. ప్రతి ఒక్కరూ సర్వశక్తిమంతుడును దేవాది దేవుడైన శ్రీకృష్ణుని శరణు పొందురుగాక. అదే జీవితపు అత్యున్నత పరిపూర్ణత్వము. So you can see here how bhakti is so powerful. మనం ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ భక్తి అనేది ఎంత శక్తివంతమైనదో మనం చూడవచ్చు. Can you go to 11, 14, 20? Yeah, 20 and 21 we'll read. Can you read this? न साधयति मां योगो न साङ्ख्यं धर्म उद्धवा न स्वाध्यायस्तपस्त्यागो యథా భక్తిర్మమోర్జితా. భావం: ప్రియమైన ఉద్ధవ, నా భక్తులచే వనర్చబడి అనన్య భక్తి నన్ను వారికి ఆధీనం కావించును. యోగమునందు, సాంఖ్య తత్వమునందు, పుణ్యకార్యములందు, వేదాధ్యాయమునందు, తపస్సు లేదా త్యాగమునందు నెలకొనిటను వారికి నేను ఆ విధముగా ఆధీనుడను కాను. So you see here, only by bhakti you can capture the Lord. కేవలము భక్తి మార్గం వలనే శ్రీకృష్ణ భగవానుని మనము పొందగలము. You cannot capture the Lord by doing all these other things, not possible. వేరే మార్గముల ద్వారా, వేరే మార్గములను ప్రయాణించడం ద్వారా శ్రీకృష్ణ భగవానుని మనం పొందలేము. Next verse. భక్త్యాహమేకయా గ్రాహ్యాః శ్రద్ధయాత్మా ప్రియః సతాం భక్తి పునాహి మన్నిష్ఠా స్వపాకానపి సంభవాత్. భావం: నాయందు స్థిరమగు శ్రద్ధతో కూడిన అనన్యమగు భక్తి చేతనే దేవదేవుడునగు నన్ను మనుషుడు పొందగలడు. నేను సహజముగానే నా భక్తులకు అత్యంత ప్రియమైన వాడను. వారు నన్నే తమ ప్రేమయుత సేవకు ఏకైక లక్ష్యముగా స్వీకరింతురు. అట్టి విశుద్ధ భక్తి యోగములో నెలకొనుట ద్వారా చండాలురైనను తమ జన్మను పావనమనర్చుకొనగలరు. So you see here how only by devotional service even a person who is low born like a Chandala can also be qualified because he has surrendered to the Lord. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు, కేవలము భక్తియుత సేవ ద్వారా చండాలురైన మనుషులు కూడా శ్రీకృష్ణ భగవానుని చేరుకోగలరు. And even you do a little service to Krishna, శ్రీకృష్ణ భగవానుడు ఒక చిన్న సేవ చేసినా సరే, అతను చండాలురైనా ఎవరైనా చిన్న సేవ చేసినా సరే, Krishna take it, as a very big gain for you. శ్రీకృష్ణ భగవానుడు దానిని స్వీకరించడం వలన మనకి ఎక్కువ లాభం కలుగుతుంది. No loss. 240. మనకి ఎటువంటి నష్టము జరగదు. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమపి యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ ప్రయత్నమునందు నష్టము గాని హాని గాని లేదు. ఈ మార్గమున స్వల్ప పురోగతియు మహత్తరమైన భయము నుండి మానవుని రక్షించును. So you see how a small service to Krishna, no loss.
ఇక్కడ చూస్తే మనం శ్రీకృష్ణ భగవానుడికి ఒక చిన్న సేవ చేసినా సరే మనకి ఎటువంటి నష్టము కూడా లేదు. But on the other hand, you do all these material activities in a big way also. In the end, it's all nothing. వేరొక విధంగా చూసుకుంటే ఈ భౌతిక జగత్తులో చేసే పనులన్నీ, ఎంతో కష్టపడి చేసిన పనులన్నీ చిట్ట చివరకు నిష్ఫలమే అగును. You go down you scroll down, you see the word Tyaktva Swadharman Bhoje. You see, can you read that? Yeah, up to the verse, huh? Someone else, there's so many people, you ask them to read. Okay, bro. ఎవరైనా give them all a chance, someone will to read. Yes, bro. Hello, anyone want to read? त्यक्त्वा कर्मं चरणम्बुजं हरेव पक्को अधपतितो यदि त्यक्त्वा मबूदमुष्यं ప్రభు వినపడట్లేదు. His voice is breaking, huh? సాగర్ ప్రభు మీ ప్రభు ఇప్పుడు వినపడుతుందా ప్రభు? ఇప్పుడు పర్లేదు. Ask others to read. ఇప్పుడు వినపడుతుందా ప్రభు వాయిస్? ఇప్పుడు ప్రయత్నించండి ప్రభు. సాగర్ ప్రభు. Anyone else? ఎవరైనా చదవగలరా ఈ శ్లోకాన్ని? Hello. त्यक्त्वा सधर्मं चरणाम्बुजं हरेर्भजन् पक्कोत पतेत्वतो यदि यत्र बुधमुष्या किं कोवार्धप्तो భజతాం స్వధర్మత. ఎవరైనను స్వధర్మములను విడిచి కృష్ణ చైతమునందు కర్మలు చేయువాడు ఆ కర్మలను పూర్తి చేయజాలనందున పతనమైనచో అతనికి ఎట్టి నష్టము కలుగును. మరియు అతడు లౌకిక కర్మలను పరిపూర్ణముగా పునరించువాడు పొందు లాభమేమిటి? Carry on reading until the end. ఓకే బ్రదర్. క్రైస్తవులు కూడా ఈ విషయమునే ఇట్లు పలుకుదురు. మానవుడు సమస్త ప్రపంచమును సాధించినను శాశ్వతమైన ఆత్మను కోల్పోయినచో అతడెట్టి లాభమును పొందగలుగును. భౌతిక కర్మల మరియు వాటి ఫలితములు దేహముతోనే ముగిసిపోవును. కానీ కృష్ణ చైతన్యము నందు చేయబడు కర్మలు దేహ త్యాగానంతరము కూడా మానవుని తిరిగి కృష్ణ చైతన్యమును వైపుకే గొనిపోవును. తదుపరి జన్మమును అట్టివాడు ఉత్తమ సంస్కృతి కలిగిన బ్రాహ్మణుల గృహమునందు గాని లేదా సంపన్నుల గృహమునందు గాని ప్రభు జన్మించుట అవకాశము తప్పక పొందగలుగును. అట్టి జన్మము మానవునకు మరింత పురోగతి సాధించుటకు అవకాశము కలిగించును. ఇదియే కృష్ణ చైతన్యముతో చేయబడు కర్మ యొక్క అద్వితీయ లక్షణము. So you can see here we have tried to explain about all this thing about bhakti, and now we have explained that even a little service to Krishna saves you from all kind of trouble, miseries. మనం చూసినట్టయితే ఇప్పుడు వరకు మనం భక్తి గురించి చూసాము. అదే విధంగా శ్రీకృష్ణ భగవానుడికి చాలా చిన్న సేవ చేసినను చాలా మిక్కిలి దుఃఖకరమైన పనుల నుంచి మనల్ని రక్షించబడను. Another thing about this bhakti is that if you run with your eyes closed in doing devotional service, you will never trip and fall, you know.
I don't know, you got this verse in your book. ఇంకొక విషయము భక్తి గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం కళ్ళు మూసుకొని చేసిన సేవ అయినా సరే ఎప్పటికీ నిలిచిపోయే ఉంటుంది. You cannot trip and fall, even you run with your eyes closed. కళ్ళు మూసుకొని పరిగెత్తిన భక్తి సేవలో మనం మనకి ఏమీ జరగదు అని ఉద్దేశం ఏమిటంటే, మనం చేసే పని ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుంది. So how much you are saving with this process? దీని వల్ల మనం ఎంత లాభం పొందుతున్నాము చూడండి. So I think you are very convinced about how that bhakti is the topmost. Yes? ఇప్పుడు మీకు ఈ భక్తి అనేది చాలా 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 ముఖ్యమైన విషయం అని మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. So now the next question is how to do this bhakti yoga. తదుపరి ప్రశ్న ఈ భక్తి యోగం ఎలా చేయాలి? So to go to Krishna you cannot do by your own self. That's not possible. శ్రీకృష్ణ భగవానుని చేరుకోవాలంటే నీకు నువ్వుగా స్వతహాగా నువ్వేం చేసినా చేరుకోలేవు. You must go to somebody who is a devotee of Krishna. మనం ఎవరిని ఆశ్రయించాలంటే శ్రీకృష్ణ భగవానుడి భక్తుడైనటువంటి వారిని ఆశ్రయించాలి. So unless you surrender to a devotee of Krishna, you cannot learn this process. సో శ్రీకృష్ణ భగవానుడి భక్తునికి శరణాగతుడు కాకపోతే ఈ శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవలో ఎలా సేవ చేయాలనే విషయాన్ని నేర్చుకోలేము. Can you go to 434? Yes, can you read? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఆధ్యాత్మికాచార్యుని Can you సమీపించి speak loudly a bit? ఆధ్యాత్మికాచార్యుని సమీపించి సత్యము నెరుగుట కొరకై యత్నింపుము. వినయపూర్వకముగా ప్రశ్నించి అతనిని సేవ చేయుము. ఆత్మదర్శులు తత్వమును దర్శించిన వారగుటచే నీకు జ్ఞానము ఉపదేశించుదురు. జగన్ ప్రభు. భాష్యము. ఆత్మానుభూతి మార్గము నిస్సందేహముగా కఠినమైనది కనుకనే తన నుండియే వచ్చుచున్నట్టి ప్రామాణిక గురు శిష్య పరంపరలోని ఆధ్యాత్మికాచార్యుని సమీపింపమని భగవానుడు ఉపదేశించుచున్నాడు. గురు శిష్య పరంపర సిద్ధాంతమును అనుసరింపకుండా ఎవరునూ ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుడు కాజాలడు. శ్రీకృష్ణ భగవానుడే పరమాచార్యుడు. అట్టి భగవాను నుండి వచ్చుచున్న పరంపరలో నున్నవాడే ఆ దేవదేవుని ఆదేశమును యథార్థతముగా తన శిష్యులకు అందజేయగలడు. మూర్ఖులైనట్టి కపటలు చేయనట్లు తమ ఊహాగానాల ద్వారా ఎవ్వరునూ ఆధ్యాత్మిక అనుభూతిని పొందజాలరు. ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మ మార్గము భగవానునిచే స్వయముగా నిర్దేశింపబడినది అని శ్రీమద్భాగవతము 6వ స్కందము 3వ అధ్యాయం 19వ శ్లోకమునందు తెలుపుచున్నది. కనుక మానసిక ఊహాగానాలు లేదా శుష్క వాదనలు మానవుని సరి అయిన మార్గం వైపునకు నడుపుజాలవు. అట్లే స్వతంత్రముగా చేయబడు శాస్త్రాధ్యయనము చేత ఎవరునూ ఆధ్యాత్మిక పురోగభివృద్ధిని సాధింపలేరు. కనుక ప్రతి ఒక్కరూ జ్ఞానమును పొందుటకు తప్పక ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని సమీపించి సంపూర్ణ శరణాగతిని పొంది ఆయనను ఎట్టి అహంకారమును లేకుండా శ్రద్ధతో అల్ప సేవకుని వలె సేవింపవలను. వాస్తవమునకు ఆత్మదర్శి అయిన ఆధ్యాత్మికాచార్యుని సంతృప్తియే ఆధ్యాత్మిక జీవన పురోభివృద్ధికి గల రహస్యము. శరణాగతి మరియు పరిప్రశ్నల సమ్మేళనమే ఆధ్యాత్మిక అవగాహనకు తగిన సాధనములు. ఎందుకనగా శరణాగతి మరియు సేవ లేకుండా ఆధ్యాత్మికాచార్యుని ప్రశ్నించు ప్రశ్నలు నిష్ప్రయోజనములు మరియు శక్తిహీనములు కాగలవు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికాచార్యుడు చేయు పరీక్షలో ఉత్తీర్ణుడు కావలను. సహజముగానే శిష్యుని యందలి శ్రద్ధను గమనించిన ఆధ్యాత్మికాచార్యుడు వెంటనే అతనికి నిజమైన ఆధ్యాత్మిక అవగాహన కలిగినట్లుగా ఆశీర్వదించును. ఈ శ్లోకమున
గ్రుడ్డిగా అనుసరించుట మరియు వ్యర్థ ప్రశ్నలనువి నిరసింపబడినవి. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికాచార్యం నుండి వినయముతో కూడి శ్రవణమును చేయుటయే కాకుండా వినయము, సేవ, పరిప్రశ్నలతో జ్ఞానం యొక్క స్పష్టమైన అవగాహనను కూడా పొందవలసి ఉన్నది. ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుడు తన స్వభావ రీత్యా సహజముగానే శిష్యుని పట్ల దయను కలిగి ఉండును. కనుక శిష్యుడు అనుభవతో సదా సేవ చేయుట కొరకే సిద్ధపడినప్పుడు అతని ప్రశ్నలు మరియు జ్ఞానబోధనల యొక్క ఆదాన ప్రదానములు పూర్ణత్వము నొందగలవు. Finish, huh? Finish. Next verse. జ్ఞాత్వా నా పునర్మహమేవం యస్యసి పాండవ ఏన భూత్యాని శేషాని సత్మనిద్యోమయి. అనువాదం: ఆత్మదర్శి అయిన మహాత్ముని నుండి యథార్థ జ్ఞానమును పొందినప్పుడు మరలా నీవెప్పుడునూ ఇట్టి మోహమునకు గురికావు. అట్టి జ్ఞానముచే సమస్త జీవులు పరమాత్మ అంశలేలని లేక వేరు మాటలో అవన్నీను నాకు సంబంధించినగా తెలుసుకుందువు. భాష్యం: ఆత్మానుభూతిని పొందిన ఓకే. So you see how to understand Krishna, you must go to practice bhakti, you must go to a pure devotee of Krishna. You know? శ్రీకృష్ణ భగవానుని అర్థం చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా శ్రీకృష్ణ భగవాను యొక్క శుద్ధ భక్తుని ఆశ్రయించాలి మనం. తత్వదర్శి, it says తత్వదర్శి. తత్వదర్శి అనగా శుద్ధ భక్తుడైన శ్రీకృష్ణ భగవానుడి భక్తుడు. So who is this kind of తత్వదర్శి? ఎవరు ఇటువంటి తత్వదర్శి ఎవరు? You can go to 629. సర్వభూతాస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్రా సమదర్శనః. అనువాదము: నిజమైన యోగి నన్ను సర్వజీవుల యందును మరియు సర్వజీవులను నా యందు గాంచును. నిజమునకు ఆత్మదర్శి అయినట్టి వ్యక్తి దేవాది దేవుడైనను నన్నే సర్వత్రా గాంచును. So this is the person who actually is a self-realized soul, you know. ఆ వ్యక్తి ఎవరంటే తనను తాను ఎవరు అని పూర్తిగా తెలుసుకున్న ఆత్మ లేదా ఒక వ్యక్తి. యా. So you see how, can you read the purport? భాష్యము: Yeah. అందరి హృదయములో పరమాత్మ రూపమున నెలకొనిన్నట్టి శ్రీకృష్ణ భగవాన్ని దర్శింపగలిగినందున కృష్ణ చైతన్యవంతుడైన యోగియే నిజమైన ద్రష్ట ఎనబడును. ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశార్జున తిష్టతి. భగవద్గీత 18వ అధ్యాయం 61వ శ్లోకం. భగవానుడు శునక హృదయమునందును మరియు బ్రాహ్మణున హృదయమునందును కూడా పరమాత్మ రూపమున నెలకొని ఉండెను. భగవానుడు శాశ్వతంగా దివ్యుడు. అంతేకాకుండా అతడు శునకమును లేదా బ్రాహ్మణుని హృదయమునందు నిలుచుడిచే భౌతికంగా మార్పు చెందడని పరిపూర్ణుడైన యోగి ఎరిగి ఉండును. అదే భగవాన్ని సర్వ సమానత్వము. పరమాత్మతో పాటు జీవాత్మయు హృదయమునందు ఉన్నప్పటికీ పరమాత్మ వలె జీవాత్మ అందరి హృదయములో నెలకొని ఉండలేదు. ఇదే జీవాత్మకు మరియు పరమాత్మకు నడుమగల భేదము. నిజమునకు యోగాభ్యాసమునందు ప్రవేశం లేనివాడు దీన్ని స్పష్టంగా గుర్తింపజాలడు. కానీ కృష్ణ చైతన్యవంతుడు ఆస్తికుని మరియు నాస్తికుని ఇరువురి హృదయములందును శ్రీకృష్ణుని దర్శింపగలుగును. ఈ విషయము స్మృతిశాస్త్రమునందు ఇట్లు నిర్ధారింపబడినది: అతత్వచ్చ మాతృత్వాచ ఆత్మహి పరమోహరి. భగవానుడు సర్వపురాణుడికి మూల కారణము మొగుట చేత అతడు తల్లి లేదా పోషకుని వంటివాడు. తల్లి తన సమస్త సంతానం పట్ల సమభావంతో ఉన్నట్లు భగవానుడు పరమపిత లేక మాత కూడా అట్లే సమభావంతో నుండును.
సర్వజీవులయందును అతడు పరమాత్మగా సదా నిలిచి ఉండునని భావము. బాహ్యంగా కూడా జీవులు సదా భగవానుని శక్తి యందే నిలిచి ఉండెను. సప్తమాధ్యాయమున వివరింపబడినట్లు భగవానునికి ఆధ్యాత్మిక అంటే ఉన్నత శక్తి, భౌతిక న్యూన శక్తి అనేవి ప్రధానంగా 2 శక్తులు ఉండెను. జీవుడు ఉన్నత శక్తి అంశ అయినను భౌతికమైన న్యూన అంటే అపర శక్తిచే బంధితుడై ఉండును. ఈ విధంగా అతడు ఎల్లప్పుడూ భగవాను శక్తి అందినట్టు వాడే. అనగా జీవుడు భగవాను యందే ఏదో ఒక విధంగా స్థితిని కలిగి ఉన్నట్టు వాడే ఎగుచున్నాడు. జీవులందరూ తమ కర్మ ఫలములను అనుసరించి వివిధ స్థితుల యందు నిలిచి ఉన్నప్పటికీ అన్ని పరిస్థితుల యందును వారు భగవాను దాసులేనని గుర్తింపగలిగినందున యోగి సమదర్శి అయి ఉండును. భౌతిక శక్తి యందు నెలకొన్నప్పుడు జీవుడు భౌతిక ఇంద్రియములను సేవించును. కానీ అదే జీవుడు ఆధ్యాత్మిక శక్తి యందు నెలకొన్నప్పుడు మాత్రమే ప్రత్యక్షంగా దేవాది దేవుని సేవించును. ఈ 2 స్థితుల యందు జీవుడు భగవాను దాసుడే. ఇట్టి సమదృష్టి కృష్ణ చైతన్యవంతుడైన వ్యక్తి యందు పరిపూర్ణంగా నుండును. Finish, bro. Finish, huh? Yes, bro. Very good. So now you see, this is the way to learn how to go to God. We need to have a guru. సో మనం ఇక్కడ చూసినట్టయితే మనకి గురువు అవసరం చాలా ఉంది శ్రీకృష్ణ భగవాన్ని చేరుకోవాలంటే. Without the help of a guru, we cannot learn this process. గురువు యొక్క సహకారం లేకుండా శ్రీకృష్ణ భగవాన్ని సేవించే పద్ధతిని మనం నేర్చుకోలేము. You can go to 410 now. You can go to the purport now. Yes, here. Adau Shraddha. See that? Yes, Prabhu. So you can read. Yes, Prabhu. Adau Shraddha tatah sadhu sango bhajan kriya tato nat dhanivrutti shatato nishta ruchistata atasaktistato bhavastataha ప్రేమాభ్యుదయిచ్చతి సాధకానామయం ప్రేష్ణు ప్రాదుర్భావే భవేత్ క్రమః. ఆరంభ దశలో మానవుడు ఆత్మానుభూతిని గూర్చిన ప్రాథమిక కోరికను కలిగి ఉండవలెను. అట్టి కోరిక ఆధ్యాత్మికముగా ఉన్నతి చెందిన భక్తులతో సాంగత్యము చేయుటకై యత్నించే స్థితికి అతనిని కొనిపోవును. పిదప ఆధ్యాత్మికోన్నతుడైన ఆధ్యాత్మికాచార్యుని నుండి మంత్రదీక్షను పొందును. అతని ఆదేశములను అనుసరించి సాధకుడు భక్తియుక్త సేవా విధానమును ఆరంభించును. ఆ విధముగా ఆధ్యాత్మికాచార్యుని నిర్దేశమును అనుసరించి భక్తియుక్త సేవను నిర్వహించడం ద్వారా అతడు అన్ని రకములైన భౌతిక ఆసక్తుల నుండి విముక్తిని పొంది ఆత్మానుభూతి విషయమున నిష్టను అనగా స్థిరత్వమును సాధించును. తదుపరి అతడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని గూర్చి శ్రవణము చేయుటయందు రుచిని అలవర్చుకొనును. ఆ రుచి అతనిని కృష్ణ చైతన్యమునందు మరింత అధికముగా ఆసక్తిని చేసి పరిపక్వ భావ స్థితికి లేక శ్రీకృష్ణ భగవానుని దివ్య ప్రేమయందలి తొలి దశనకు కొనిపోవను. భావస్థితి అందలి పరిపక్వమే నిజమైన ప్రేమ అనబడను. ఈ యథార్థమైన భగవత్ ప్రేమయే మానవ జన్మ యొక్క అత్యున్నత పరిపూర్ణత్వపు స్థితి. అట్టి ప్రేమ స్థితి అందే భగవానుని పట్ల నిరంతర ప్రేమయుక్తమైన సేవ కొనసాగగలదు. కనుకనే ఆధ్యాత్మిక ఆచార్యుని నిర్దేశమును అనుసరించి చేయబడు క్రమానుగతమైన భక్తియుక్త సేవ ద్వారా మానవుడు సమస్త భౌతికాసక్తుల నుండి ఆధ్యాత్మిక వ్యక్తిత్వము పట్ల గల భయము నుండి శూన్యవాదపు ఫలితముగా కలిగిన నిరాశ నుండి విముక్తి నొంది అత్యున్నత స్థితిని సాధింపవచ్చును. అంతిమున అతడు భగవద్ధామమును పొందును. So here you can see that the first thing is that you have to have faith. To practice Bhakti Yoga, you need to have faith. ఇక్కడ మనం గమనించినట్లయితే ముఖ్యంగా మనకు ఉండవలసినది నమ్మకం. So when the faith increases, then you get associated
with the sadhu, sadhu sangha. ఈ ఈ ఈ నమ్మకం అనేది వృద్ధి అయ్యే కొలది సాధువుల సాంగత్యం కోరుకుంటారు. So that means you must have guru. సో అందువలన మనకి గురువు అవసరం, చాలా అవసరం. So once you get the guru, then you have to follow his instruction. ఒక్కసారి గురువును పొందిన తర్వాత అతని ఆదేశాలను శిరసా పాటించాలి. So he will tell you, you chant Hare Krishna, follow 16 rounds of chanting. గురువు చెప్తారు 16 సార్లు 16 రౌండ్లు హరే కృష్ణ మహామంత్ర జపం చేయాలి అని. And you have to follow the 4 principles: no meditating, illicit sex, gambling, intoxication. 4 ముఖ్యమైన సూత్రాలను కూడా పాటించాలి. అది ఏమనగా ఈ అనైతిక శృంగారము, మద్యపానం నుంచి దూరంగా ఉండుట, జోదం నుంచి దూరంగా ఉండుట, అండ్ మాంసాహారం నుంచి దూరంగా ఉండుట. ఈ నాలుగు సూత్రాలను నిష్ఠగా పాటించాలి. So by doing this regularly, ఇవి ఈ పద్ధతిని క్రమంగా చేసుకుంటూ వెళ్తే all the dirty things in the heart will go. మన హృదయంలో ఉన్న కల్మషమంతా, మన హృదయంలో ఉన్న మలినమంతా తొలగిపోవును. Like kama, krodha, lobha, కామము, క్రోధము, లోభము అనే మలినాలు తొలగిపోతాయి. So all these dirty things must go from the heart. ఇటువంటి మలినాలన్నీ మన హృదయం నుంచి తొలగిపోవాలి. And then you will become fixed up. You will become very fixed. అప్పుడు మాత్రమే మనం మన యొక్క నమ్మకాన్ని బలీయంగా మన దృష్టిని బలంగా కేంద్రీకరించగలం శ్రీకృష్ణ భగవానుని. When you get fixed up in your service, then you will develop a taste for, hearing or chanting the Lord's glories, అప్పుడు మన దృష్టి బలీయమైనప్పుడు, మన యొక్క దృష్టి బలీయంగా ఉన్నప్పుడు మనకి రుచి తెలుస్తుంది. శ్రీకృష్ణ భగవాని నామాలు, శ్రీకృష్ణ భగవాన్ని కీర్తించడం, శ్రీకృష్ణ భగవానికి సంబంధించిన అన్ని విషయాల మీద మనకి రుచి ఏర్పడుతుంది. So once you get the taste, then only your heart will get an attraction for the Lord. ఒకసారి రుచిని పొందిన తర్వాత అప్పుడు మాత్రమే శ్రీకృష్ణ భగవానుడిపై ప్రేమ వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. So when you get attracted to the Lord, then yes, you will develop eventually love for him. శ్రీకృష్ణ భగవానుడికి ఆకర్షితులైన కొలిది ప్రేమ భావం వృద్ధి చెందుతుంది. These are the steps in how you make progress to develop love for Krishna. ఇవన్నీ ఒక చిన్న ఈ క్రమంగా వెళ్ళే చిన్న అడుగులు శ్రీకృష్ణ భగవానుని ప్రేమను పొందటానికి. Without guru it's difficult to go to Krishna. గురువు యొక్క సహాయం లేకుండా శ్రీకృష్ణ భగవానుడికి చేరుకోవడం అసాధ్యం. It is not possible to go to Krishna without the help of the spiritual master. గురువు యొక్క సహాయం లేకుండా శ్రీకృష్ణ భగవానుని చేరుకోవడం అసాధ్యం. You understand? So there are actually also 9 processes of devotional service. మనకి 9 రకాలైన భక్తియుత సేవలు ఉన్నాయి. There you can go 7, 5, 23, 24. Yeah, this is the one. So can read. శ్రీ ప్రహ్లాదువాచ శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం ఇతి పుంసార్పిత విష్ణో భక్తిచ్చేన్నవలక్షణ క్రియేత భగవత్యధ్యా తన్మేన్య అధీతముత్తమం. భావం: భక్త ప్రహ్లాదుడు పలికెను, విష్ణు భగవానుని దివ్యమగు నామరూప గుణ పరికర లీలలను గూర్చి వినుట
కీర్తించుట, వానిని స్మరించుట, ఆ దేవదేవుని పాదపద్మములను సేవించుట, షోడశోపచార విధితో అతన్ని అర్చించుట, అతనికి వందనములను అర్పించుట, అతనికి దాసునిగా అగుట, ఆ భగవంతునినే తన ఉత్తమ మిత్రునిగా భావించుట, సమస్తమును అతనికే అర్పించుట అనగా దేహము, మనస్సు, వాక్కులతో అతనిని సేవించుట అనేది 9 పద్ధతులే విశుద్ధ భక్తి యోగమని అంగీకరింపబడినది. ఈ 9 విధ పద్ధతుల ద్వారా జీవితమును కృష్ణ సేవకు అంకితము కావించిన వాడు పూర్ణ జ్ఞానమును బడిసిన వాడైనందున సర్వోత్తమ పండితుడని తెలుసుకొనవలెను. So you see here there are 9 process of devotional service. మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 9 రకాలైన భక్తియుక్త సేవలు ఉన్నాయి. So in this 9 process, hearing, chanting, ఈ 9 పద్ధతులు వినుట, కీర్తించుట, remembering, స్మరించుకోవటం, and then offering of prayers, అండ్ ఆ తరువాత ఈ ప్రార్థన, ఆ దేవదేవుని పాదపద్మములను సేవించుట, and then like Arjuna, he became a servant, Hanuman, he became a servant, Dashyam. అలా అర్జునుడు అతనికి సేవకుడు, అర్జునుడు మరియు హనుమంతుడు అతనికి సేవకులుగా అవుట, అలాగే దాసునిగా అవుట ఒక రకమైన భక్తి. Lakshmi is serving his father seven, Lakshmi is serving his lotus feet. లక్ష్మీదేవి కూడా దేవాది దేవుని పాదపద్మములకు సేవ చేసుకుంటుంది. పాదపద్మములు సేవించుట అనేది ఇంకొక రకమైన సేవ. So you can see that all these process are there, 9 process, and you can go to 16 Bhagavad Gita 16:18. Sorry, 6:18. Can go down to the purport. You can read this one. Ambarish Maharaj. అంబరీష్ మహారాజు మొట్టమొదటి తన Krishna Kumar bro, cannot hear you. You are reading or on? Okay. Yeah, I will read. అంబరీష్ మహారాజు మొట్టమొదటి తన మనస్సును శ్రీకృష్ణుని పాదముల చెంత నిలిపెను. తదుపరి అతడు తన పలుకులను దేవాది దేవుని దివ్య గుణములను వర్ణించుటయందును, తన హస్తములను శ్రీవారి మందిరములను శుభ్రము చేయుటయందును, తన కర్ణములను అచ్యుతిని లీలను శ్రవణము చేయుటయందును, తన చక్షువులను ముకుందుని దివ్య రూపములను వీక్షించుట యందును, తన దేహమును భక్తుల దేహములను స్పృశించుట యందును, తన నాసికను శ్రీకృష్ణ భగవానునకు అర్పించబడిన పద్మముల సువాసనను గ్రహించుట యందును, తన జిహ్వను ఆ భగవానుని చరణములకు అర్పించిన తులసి దళములను రుచి చూచుటయందును, తన పాదములను శ్రీవారి తీర్థక్షేత్రములను మరియు మందిరములను వెళ్ళుటయందును, తన శిరమును శ్రీ హృషికేశునికి ప్రణామము అర్పించుటయందును వినియోగించెను. అతడు తన కోరికలను ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణుని కార్యములను నిర్వహించుటయందు వినియోగించెను. అతని ఈ ఆధ్యాత్మిక కార్యములన్నీయును శుద్ధ భక్తుల లక్షణములై ఉన్నవి. నిరాకార మార్గమున అవలంబించు వారికి ఇట్టి ఆధ్యాత్మిక స్థితిని వర్ణించుట సాధ్యము కాదు. కృష్ణ
చైతన్యవంతుని అది అత్యంత సులభము మరియు ఆచరణ యోగ్యమగును. ఈ విషయము పైన వర్ణింపబడిన అంబరీషుని కార్యముల ద్వారా విదితమవుచున్నది. నిత్య స్మరణము ద్వారా శ్రీకృష్ణ భగవానుని చరణ కమలముల చెంత మనస్సు లగ్నము కానిదే అట్టి ఆధ్యాత్మిక కర్మలు ఆచరణీయములు కాజాలవు. కనుక శ్రీకృష్ణుని భక్తియుక్త సేవ ఎందలి కర్మల అర్చనము ఇంద్రియములన్నింటినీ ప్రభు శ్రీకృష్ణ భగవానుని సేవలో నెలకొల్పుట అనబడును. వాస్తవమునకు మనస్సుకు ఇంద్రియములకు ఏదియో ఒక వ్యాపక ముందవలెను. కర్మలను త్యజించుట ఆచరణీయము కాదు. కనుకనే సామాన్య జనులకు ముఖ్యముగా సన్యాసాశ్రమునందు లేని వారికి పైన వర్ణింపబడినటువంటి దివ్యమైన ఇంద్రియములను మనస్సును ఆధ్యాత్మిక కార్యముల యందు నెలకొల్పుటయే ఆధ్యాత్మిక అనుభూతి ప్రాప్తికై చక్కని విధానము, అదియే యుక్తము అని భగవద్గీత తెలుపుచున్నది. Finish, huh? Yes, Prabhu. So you see, Ambarish Maharaj, he was so advanced that he was engaging all his senses in devotional service to the Lord. ఇక్కడ మనం చూసినట్టయితే అంబరీష్ మహారాజు అతని యొక్క అన్ని ఇంద్రియములను అంబరీష్ మహారాజు గొప్ప భక్తుడు. అతని యొక్క అన్ని ఇంద్రియములను శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవలోనే వినియోగించారు. So either you can do all these 9 or you can do only one. It is also all right, you know. ఈ 9 రకాలైన పద్ధతుల్లో ఏదో ఒక 9 రకాలైన సేవా మార్గంని ఎన్నుకున్నాను, లేదా ఏదో ఒక సేవా మార్గంని ఎన్నుకున్నాను శ్రీకృష్ణ భగవాను సేవలో వినియోగించడం మంచిదే. So although you cannot do all 9, but if you can do this one chanting, that is considered as doing all already. ఈ అన్ని రకాలైన సేవలను మనం చేయలేకపోయినాను ఒకే ఒక సేవ, అదే హరే కృష్ణ మహామంత్ర జపము చేస్తే ఈ అన్ని రకాల 9 రకాలైన సేవలు చేసినట్లే. This one service of chanting Krishna's name is equivalent to doing all this 9 process. ఒకే ఒక పద్ధతి, అదే శ్రీకృష్ణ భగవాను నామజపము చేసినంతనే ఈ 9 రకాలైన సేవా పద్ధతులు చేసినట్లే. So it is very easy to do this one chanting Hare Krishna, is Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. So if you do this one, it is equal to doing all already. ఇది చాలా సులభమైన పద్ధతి. హరే కృష్ణ మహామంత్రము జపించడం వలన ఈ అన్ని రకాల 9 రకాలైన సేవలను చేసినట్లే అగును. So anyone can do this also. Bhakti yoga, anyone can come and do, you know. భక్తి యోగం అనేది ఎవరైనా చేయవచ్చు, అది ఎవరైనా చేయవచ్చు. But this karma yoga, child cannot do, women cannot do also. ఈ కర్మయోగం అనేది చిన్న పిల్లలు, స్త్రీలు చేయడం చాలా చాలా కష్టం. Or this dhyana yoga, to go to the forest, how can the women and children do all this? Is not possible. జ్ఞానయోగం చూస్తే, జ్ఞానయోగం చేయాలంటే అడవులకి అరణ్యాలకు పోయి తపస్సు చేయడం, ఇది చిన్నపిల్లలకి స్త్రీలకి ఇది సాధ్యం కాదు కదా. No possible. But bhakti yoga, chanting, anyone can do. Even the child can do, the woman also can do, anybody can do. కానీ భక్తి యోగం మాత్రం ఎవరైనా చేయవచ్చును, చిన్నపిల్లలు, స్త్రీలు, ఇంకా ఎవరైనా చేయవచ్చును. చాలా సులభమైన పద్ధతి. So that's why Krishna recommend you do your devotional service to me. సో అందువలన శ్రీకృష్ణ భగవానుడు ఈ పద్ధతిని మనకి ఇస్తున్నారు, ఈ విధంగా సేవ చేయమని. And it's very simple. He says also, if anyone offers me also a fruit, leaf, flower, water, I accept. That's also devotion. ఎవరైనా శ్రీకృష్ణ భగవానుడికి నాకు పత్రమో, పుష్పమో, ఫలమో, తోయమో నాకు నివేదిస్తే
అది కూడా ఒక రకమైన ఆ, 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 భక్తియుత సేవే. You can go to 926, huh? యచ్చతి. Can read this translation? ఎవరైనను నాకు ప్రేమతోడను భక్తితోడను పత్రమును గాని పుష్పమును గాని ఫలమును గాని లేదా జలమును గాని అర్పించినచో దానిని నేను అంగీకరించను. So this is devotion. If you go to Krishna and offer even a fruit, leaf, flower, water, Krishna accepts. శ్రీకృష్ణ భగవానుడికి పుష్పమును గాని ఫలమును గాని జలమును గాని నివేదించినచో శ్రీకృష్ణ భగవానుడు అంగీకరిస్తున్నారు. But must be in devotion. కానీ ఇక్కడ నియమం ఏమిటంటే అది భక్తితో మాత్రం చేయాలి. So therefore, in Kali Yuga, the best method to go is to actually chant his name. ఈ కలియుగంలో ఉత్తమమైన పద్ధతి ఏమిటంటే శ్రీకృష్ణ భగవానుని నామస్మరణ చేయటమే. That's why again you go to 612. It says Harinam, Harinam. You can go there. Purport. కలియుగమున భగవాను పవిత్రనామ సంకీర్తనమే ఆత్మానుభూతికి సర్వోత్తమైన సాధన మార్గమని బృహన్నారదీయ పురాణం నందు చెప్పబడినది. హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ గతిరన్యత. కపటము మరియు కలహములతో కూడిన ఈ యుగమునందు భగవానుని పవిత్రనామ సంకీర్తనమే ముక్తికి ఏకైక సాధనము. మరొక మార్గము లేదు. Can you go to 333:6? Yeah. యన్నామధేయ శ్రవణానుకీర్తనాత్ యత్పృహ్వనాద్యస్య స్మరణాదపి క్వచిత్ స్వాదోపి సత్యః శ్రవణాయ కల్పతే కుతః పునస్తే భగవన్ను దర్శనాత్. భావం: శునక మాంసమును తిను చండాలుని వంశమున జన్మించిన వాడైనను ఒక్క మారు భగవానుని పవిత్రనామమును ఉచ్చరించినచో, అతనిని కీర్తించినచో, అతని లీలలను శ్రవణము చేసినచో, అతనికి వందనములు అర్పించినచో లేదా అతనిని స్మరించినచో శీఘ్రమే యజ్ఞాచరణకు యోగ్యుడు కాగలడు. అట్టి ఎడ ఆ పరమ పురుషుని ముఖాముఖి కాంచెడి వారల ఆధ్యాత్మిక ఉన్నతిని గూర్చి వేరుగా తెలుపునదేమున్నది. Next verse. అహో బత స్వపచోషతో గరీయాన్ యజ్జిహ్వగ్రే వర్తతే నామ తుభ్యం తే పుస్తపస్తేజుః శష్ణురార్యా బ్రహ్మాణో చూర్ణామ గృణంతి ఏతే. భావం: అహో, ఎవరి జిహ్వాగ్రమున నీ పవిత్రనామము ఉచ్చరింపబడుచున్నదో వారెంతటి ధన్యులు. చండాలరు వంశున జన్మించినప్పటికీ అట్టి వారు పూజనీయులే. నీ పవిత్రనామమును కీర్తించు వారలు సమస్తములగు తపస్సులను యజ్ఞములను నిర్వహించుటకు ఆర్యుల శుభ గుణములను పొందినట్టు వారే. నీ దివ్యనామమును ఉచ్చరించుటకు వారు తీర్థ స్థానములందు కృంకులిడి వేదాధ్యాయమును కావించి అవసరమైనదంతయు నెరవేర్చియే ఉందురు. So you see how a person who chants, even is low-born, because he is chanting name of Krishna, he is considered as taken bath in all the holy places. He has done all kind of tapasyas.
is even qualified to do this fire sacrifice. So you see how if a person chants, how exalted he becomes. చండాలురు వంశమున జన్మించిన వ్యక్తి అయినప్పటికీ శ్రీకృష్ణ భగవాన్ నామస్మరణ నామాన్ని జపం చేసినంత మాత్రానే అన్ని రకమైన తపస్సులు అన్ని రకమైన యజ్ఞములు చేయుటకు అర్హుడు. Not only that, by chanting, his what do you call that? He can clean himself from all sinful activities also. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవాన్ నామస్మరణం చేయటం వల్ల అతని యొక్క పాపకర్మలన్నింటినీ నశింపు చేసుకోగలుగుతాడు. See how powerful this chanting is. ఈ మహామంత్రం ఎంత శక్తివంతమైనదో చూడండి. Chanting is so powerful. Not only you can do all this thing, you also clean yourself from all sinful activities. ఈ నామజపము నామస్మరణ లేదా నామజపము అనేది ఎంత శక్తివంతమైనది అంటే ఈ తపస్సులు యజ్ఞము చేయడానికి అర్హత పొందటమే కాక అతని యొక్క పాపకర్మలన్నిటినీ నశింపు చేసుకోగలడు. 6:3:31. తస్మాత్ సంకీర్తనం విష్ణు జగన్మగళమో Can you read the one first before 6:3:22? 6:20. Yeah, read. Emma, you read just the translation. ట్రాన్స్లేషన్. భావం భగవన్నామ కీర్తనతో ఆరంభమయ్యేది భక్తి యోగమే మానవుని పరమ ధర్మమై ఉన్నది. See, devotional service, chanting the holy name of the Lord is the topmost religious principle. శ్రీకృష్ణ భగవాన్ నామ కీర్తనే అత్యంత ధర్మం, అత్యంత ఉన్నతమైన ధర్మమై ఉన్నది. భక్తి యోగం అనేది భక్తి యోగంలో అత్యంత ఉన్నతమైన ధర్మం. There's no other topmost principle than chanting the name of Krishna. వేరే ఏ పద్ధతి కూడా ఉన్నతమైనది కాదు శ్రీకృష్ణ భగవాన్ నామ సంకీర్తనం తప్ప. See how powerful chanting is, చూస్తే మనం నామ సంకీర్తనం భగవన్ నామ సంకీర్తనం అది ఎంత శక్తివంతమైనదో మనం చూడవచ్చు. Next verse 31. భావం సుఖదేవ స్వామి పలిగను, ఓ రాజా, హరినామ సంకీర్తనము ఘోర పాపములైనా సమూలముగా నశింపచేయగలదు. కనుక నామ సంకీర్తనమే అఖిల జగత్తునకు పరమ మంగళ ప్రదమగు కార్యము. ఈ విషయమును నీవు తెలుసుకునినచో ఇతరులను దానిని గంభీరముగా స్వీకరింతురు. Next verse. తదుపరి శ్లోకం. శ్రీహరి నామకర్మలను నిరంతరము వినువాడు, కీర్తించువాడు హృదయ కల్మషమును తొలగించు విశుద్ధ భక్తి యోగ పదమును సులభముగా పొందగలడు. వ్రతములను వైదిక కర్మకాండను చేసినంత మాత్రమున అట్టి పవిత్రతను బడియుట సాధ్యపడదు. So you see how important this program is. మనం ఇక్కడ చూసినట్టయితే ఈ పద్ధతి ఎంత ముఖ్యమైనదో మనం గమనించాలి. So all we have to do is open our mouth and say, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. మనం చేయవలసిందల్లా ఒకటే ఒక పని, మన నోరు తెరిచి హరే కృష్ణ మహామంత్రమును జపించడమే, అంతే. And very quickly you will become very dear to the Lord. ఇలా చేయటం వలన చాలా త్వరితముగా శ్రీకృష్ణ భగవానుడికి ఇష్టమైన వాళ్ళుగా మనం
ఇష్టమైన వ్యక్తులుగా మనం మారగలం. So I think that answers the question, right? Yes, Prabhu. ఎస్ ప్రభు. So what is the other question? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి మీకు? ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మీకేమైనా ప్రశ్నలు I ఉంటే think there was two questions, no? One was Yeah, bro. devotional service and what was the other one? Another one is another one, Prabhu, why people neglect God and what happens if one neglect? Why people neglect God? ఎస్ ప్రభు. తెలుగులో ప్రజలు దేవుణ్ణి ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు, దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తే ఏమి జరుగుతుంది? So people who are demonic, they do not believe in God, you know. ఎవరైతే రాక్షస ప్రవృత్తి కలిగి ఉంటారో వారు శ్రీకృష్ణ భగవానుని నమ్మరు. నమ్మటానికి Can you go to 16:4? పదహారు అధ్యాయము 4వ శ్లోకము. ఓ పార్థ, గర్వము, పొగరు. Okay, no, you read 16:6. 16. Yeah, read that. దో భూత సర్గౌలో. Just read the translation. ఓకే. ఓ పృథా కుమార, ఈ లోకమునందు దైవాసురులనడి 2 రకముల జీవులు కలరు. దైవీ గుణములను ఇదివరకే నేను వివరముగా తెలిపి ఉంటిని. ఇక అసుర స్వభావం గలవారి గుణములను నా నుండి వినుము. So these are the people who don't believe in God, that's demonic, you know. ఈ రకమైన ఈ రకమైన అసురులు శ్రీకృష్ణ భగవానుని నమ్మరు. So you can read the next one, 16:7. అసురీ గుణముల గలవారు చేయవలసినదేదియో చేయరానిదేదియో ఎరుగుకుందరు. శుచిత్వము గాని సదాచారము గాని సత్యము గాని వారి యందు గోచరింపదు. Next verse. ఈ జగత్తు అసత్యమనియు ఆధారము లేనిదనియు నియామకుడెవడును దీనికి లేడనియు సంగమాభిలాష చేతనే ఉత్పాదితమైనదని దీనికి కామము తప్ప మరొక కారణము లేదని వారు పలుకుతురు. Read the purport. భాష్యము. అసుర స్వభావులు ఈ జగత్తు మిథ్య అని నిర్ణయిస్తురు. దీనికి కార్యాకారణములు గాని నియామకుడు గాని ప్రయోజనము గాని లేవనియు సర్వము మిథ్య అనియు వారు భావింతురు. ఈ జగత్తు భౌతిక క్రియా ప్రతిక్రియలచే యాదృచ్ఛికముగా ఏర్పడినదని వారు చెప్పుదురు. ఈ జగత్తు భగవానునిచే ఒక ప్రత్యేక ప్రయోజనార్థమై సృష్టింపబడినదని వారు భావింపజాలరు. ఈ జగత్తు దానంతట అదే వచ్చినదనియు దాని వెనక భగవానుడు గలడని విశ్వసించనవసరము లేదనేది వారి సొంత సిద్ధాంతము. వారు ఆధ్యాత్మిక పదార్థమునకు మరియు భౌతిక పదార్థమునకు నడుమగల భేదమును గుర్తింపజాలరు. అట్లే వారు పరమాత్మను కూడా అంగీకరింపరు. వారి ఉద్దేశమున సర్వము భౌతికమే, ప్రపంచమంతయు అజ్ఞానపూరితమైనదనియు సర్వము శూన్యమే అనియు మరియు వ్యక్తమగు దానికంతటికి మన అజ్ఞానపు దృష్టియే కారణమనియు వారు భావింతురు. వాస్తవమునకు అస్తిత్వము లేని వాటినెన్నింటినో మనము బ్రహ్మణమునందు కల్పించుకొనినట్లుగా వైవిధ్య వ్యక్తీకరణమంతయు అజ్ఞాన ప్రదర్శనయే అని వారు నిశ్చయముగా పలుకుతురు. కాని మేల్కొనినంతనే అది అంతయు స్వప్నమేనని మనము గుర్తింతము. కాని వాస్తవమునకు అసుర స్వభావులు జీవితమును స్వప్నమని భావించినను ఈ స్వప్నమును అనుభవించుటలో అతి ప్రవీణులై ఉందురు. కనుక జ్ఞానమును సంపాదించుటకు బదులు వారు తమ స్వప్న లోకములందే మరింతగా బంధింపబడుచుందరు. స్త్రీ పురుషుల సంగమునకు ఫలితముగా శిశువు జన్మించినట్లే ఈ జగత్తు కూడా ఎట్టి ఆత్మ లేకుండగానే ఏర్పడుచున్నదని వారు చెప్పుతురు.
భౌతిక పదార్థముల కలయిక చేతనే జీవులు సృష్టింపబడుచున్నారనియు మరియు ఇక్కడ ఆత్మ అనే ప్రశ్నయే ఉదయించదనియు వారు భావింతురు. అనేకమైన జీవులు స్వేదము నుండి మృత శరీరం నుండి కారణము లేకుండా పుట్టినట్లు జగత్తంతయు భౌతిక మూలకములను కలయికచే ఏర్పడినదనియు భౌతిక ప్రకృతియే సృష్టికి కారణమనియు అంతకు మించి మరే ఇతర కారణం ఏదియూ లేదనియు వారు పలుకుతురు. మయధ్యక్షేణ ప్రకృతి శూయతే సచరాచరం, నా అధ్యక్షతనే సమస్త జగత్తు వర్తించుచున్నది అని భగవద్గీత 9వ అధ్యాయం 10వ శ్లోకమునందు శ్రీకృష్ణ భగవాను పలుకులను వారు విశ్వసింపరు. ఈ జగత్తు సృష్టికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానము అసురులలో ఉండదు. వారిలో ప్రతి ఒక్కరూ దాని విషయమున ఏదో ఒక ప్రత్యేక సిద్ధాంతమును కలిగి ఉందరు. వారు శాస్త్ర నిర్దేశములను యథార్థముగాను మరియు ప్రామాణికముగాను అవగాహన చేసుకొనవలనని భావింపనందున శాస్త్రముల యొక్క అన్ని వాక్యానములు కూడా సమానమైనవే మరియు సరి అయినవేనని వారు భావింతురు. Next verse. Just the translation. అనువాదము. నష్టాత్ములను అల్పబుద్ధులను అగు అసుర స్వభావం గలవారు ఇట్టి అభిప్రాయములను అనుసరించుచు అహితములను జగత్ వినాశకరములను అగు ఉగ్రకర్మలలో నియుక్తులగుదురు. Next verse. తృప్తి నొందింపరాని కామమును ఆశ్రయించి గర్వము తోడను దురహంకారము తోడను మదము తోడను కూడిన వారై భ్రాంతి నొందినటువంటి అసుర స్వభావులు అశాశ్వతములైన విషయములందు ఆకర్షితులై సదా అపవిత్ర కార్యములందు వర్తించుచుందురు. Next verse. ఇంద్రియ తృప్తియే మానవుల ముఖ్య అవసరమని వారు విశ్వసింతురు. ఈ విధముగా జీవితాంతం వరకును వారి దుఃఖము అపరిమితముగా నుండును. వేలాది ఆశాపాశములచే బద్ధులై కామ క్రోధములందు నిమగ్నులై ఇంద్రియ భోగము కొరకు వారు అధర్మ మార్గము ద్వారా ధనమును ఆర్జించుతురు. So you can see here they are all bounded by this program of lust and anger, and there are thousands of desires, and they are always interested in money. How also can get illegally also, no problem. And the only idea is to enjoy the senses. ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ అసుర స్వభావులందరూ ఎప్పుడు కూడా కామక్రోధములందే నిమగ్నులై కామక్రోధములకు సంబంధించిన కార్యములందే నిమగ్నులై ఎక్కువగా ధనమును సంపాదించుటకు వారి శక్తిని వినియోగించి ఆ శక్తిని ఆ ధనమును ఏ విధంగా అయినా సంపాదించడం, అనైతికంగా కూడా సంపాదించడానికి వెనుకాడరు. So this is what demonic life is all about, Not only that, next verse. ఇదే అసుర స్వభావం గల వ్యక్తులు ఎప్పుడు చేసే పనులు ఇలాగే ఉంటాయి. తదుపరి శ్లోకము. అసురీ స్వభావుడగు మానవుడు ఇట్లు భావించను, ఇప్పుడు నా వద్ద ఇంత ధనము కలదు, నా ప్రణాళికలచే నేను మరింత ధనమును సంపాదించును, ఇదంతయు నాది, భవిష్యత్తులో ఇది మరింత అధికముగా వృద్ధి నొందగలదు. అతడు నా శత్రువు, అతనిని నేను వధించి తిని, నా ఇతర శత్రువులు కూడా వధింపబడుదురు. నేనే సర్వమునకు ప్రభువును, నేనే భక్తను, నేనే సంపూర్ణుడను, శక్తిమంతుడను మరియు సౌఖ్యవంతుడను, భాగ్యవంతులైన బంధువులతో కూడియుండు నేనే అత్యధిక ధనశాలిని, నన్ను మించిన శక్తివంతుడి గాని సౌఖ్యవంతుడి గాని మరొకరు లేడు. నేను యజ్ఞములను ఆచరించుచు దానములు చేయుచు ఈ విధముగా సంతోషించుచుందును. ఈ విధముగా అట్టి వ్యక్తులు అజ్ఞానముచే భ్రాంతికి లోనగుదురు. So this is how the demonic person thinks. ఈ విధముగా అసుర స్వభావం గలవారు ఎప్పుడూ ఏ విధంగానే భావిస్తారు. So anyone who don't want to surrender to God, particularly Krishna, then he is demonic. ఎవరైనా శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యేకించి శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతి కాకపోతే అతను అసుర స్వభావం ఉన్నవాడే. And usually all these demonic person, they take shelter of the demigods. ప్రత్యేకించి ఈ అసుర స్వభావం గలవారు అన్య దేవతలని ఆశ్రయిస్తారు. Just like Ravana, he was a big devotee of Lord Shiva.
రావణుని తీసుకుంటే అతను చాలా 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 పెద్ద పెద్ద భక్తుడు ఎవరికి, శివుడికి. The demons cannot go to Krishna. రాక్షసులు శ్రీకృష్ణ భగవాను ఆశ్రయించారు. There's a difference. అదే తేడా. రాక్షసులు ఎప్పుడు శ్రీకృష్ణ భగవాను ఆశ్రయించారు. ఎప్పుడు if you don't practice Krishna consciousness, you will definitely be in the Rajagun and Tamagun. And when you go to Rajagun and Tamagun, you will develop all the bad qualities and you will become demonic. ఒకవేళ ఎవరైనాను శ్రీకృష్ణ భగవానికి చెందిన కృష్ణ చైతన్యంలో లేకపోయినట్లయితే తమో గుణం, రజోగుణం అనే గుణములలో ఉండి అన్ని రాక్షస గుణములను అభివృద్ధి చేసుకుంటారు. You can go to 11:25-2. Don't have Prabhu. Don't have, huh? No. All right, don't have, then you go to, no, I don't think you said here. You have to go to the, never mind, you don't have what to do. Can you go to 7:15, 43, 44? 7:15. I doubt he is there also. 7:15. I think you must go to the English. 7:15. Don't have. Don't have. I think No. you can go to the English and translate. You go to 11:25-2. Yeah, you translate. Okay, you go to the part of the passion. See what happens. You've got this passionate quality here. Material desires, you start from material desires. Yes, from there on. You read from there on, read from there down. Material desire, great endeavor, audacity, dissatisfaction. Louder, your voice is low. Material desire, great endeavor, audacity, dissatisfaction, even in gain, false pride, praying for material advancement, considering oneself different and better than others, sense gratification, rash eagerness to fight, a fondness for hearing oneself praised, the tendency to ridicule others, advertising one's own prowess, and justifying one's actions by one's strength are qualities of the mode of passion. Intolerant anger, stinginess, speaking without scriptural authority, violent hatred, living as a parasite, hypocrisy, chronic fatigue, quarrel, lamentation, delusion, unhappiness, depression, sleeping too much, false expectations, fear and laziness constitute the major qualities of the mode of ignorance. Now please hear about the combination of these three modes. So can you translate that into Telugu? ఎస్ ప్రభు. రజోగుణమునందున్నవారు ఎప్పుడు కూడా అహంకారపూరితమై ఈ భౌతిక ప్రపంచంలోని అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, నేనే అందరికన్నా గొప్పవాడనని తలుచుకుంటూ, ఎప్పుడు కూడా ఇతరులతో యుద్ధం చేయడానికి తలుస్తూ
ఎప్పుడు కూడా తనని మిగతా వాళ్ళు పొగడాలను కోరుకుంటూ ఉండే వ్యక్తులను రజోగుణమునందు ఉండే వ్యక్తులు అని పిలుస్తారు. అలాగే తమో గుణమునకు సంబంధించిన వారు ఎల్లప్పుడూ కోపంతోనూ ఇంకా వైదిక గ్రంథాల ఆధారంగా మాట్లాడుకుంటా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఇంకా అనవసరంగా విపరీతమైన కోపమును పెంచుకొనుట, ఎప్పుడు అలసటతో ఉండటం, ఎప్పుడు తవ్వులాడటం, ఎప్పుడు బాధపడటం, ఇప్పుడు ఒత్తిడికి లోనవటం, ఎక్కువ నిద్రపోవటం, ఇంకా కళల్లో ఉండటం, ఎప్పుడు కళల్లో ఉండటం, అలాంటి గుణముల కలవాలని తమో గుణమునందు ఉన్నవారు అంటారు. Finish. Yes, sir. Huh? Yeah. Oh, he didn't tell me. So you see how all these qualities means that the person is having demonic consciousness. మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ రకమైన గుణాలు ఉంటే రాక్షస గుణాలను కలిగి ఉన్నాము అని అంటారు. You know, you can see in Bhagavad Gita, you go 17-19. Bhagavad Gita 17-19. ఇక్కడ 17వ అధ్యాయం 19వ శ్లోకం అనువాదం. తనను తాను హింసించుకున్నట్టు గాని ఇతరులకు హాని లేదా నష్టమును కలిగించుట కొరకు మూఢత్వంతో చేయబడు తపస్సు తమోగుణమునకు సంబంధించినదని చెప్పబడును. Right or not, you see? Purport? భాష్యము. హిరణ్యకశిపుడు వంటి రాక్షసులు కూడా మూఢ తపస్సును అనుసరించిన దృష్టాంతములు అనేకములు కలవు. అతడు అమరుడగుటకును దేవతలను వధించుటకును నిష్ఠతో కూడిన కఠిన తపస్సులను ఆచరించను. అతడు బ్రహ్మదేవుని అట్టి వరములకై ప్రార్థించినను చివరకు దేవాది దేవునిచే సంహరింపబడెను. ఏదో అసంభవమైన దాన్ని పొందుట కొరకై చేయబడి తపస్సు నిశ్చయముగా తమోగుణమునకు సంబంధించినదే. This all are demonic consciousness. ఇవన్నీ రాక్షస గుణములకు సంబంధించిన విషయాలు. Can you go to 18:25? Yeah, can you read? శాస్త్ర నిర్దేశములను నిరసించి భవిష్యద్బంధమును గాని పరహింసను గాని పరదుఃఖమును గాని లెక్క చేయక భ్రాంతి యందు వనర్చబడు కర్మము తమో గుణమునకు సంబంధించినదని చెప్పబడను. భాష్యము. మానవుడు తాను చేయు కర్మల వివరమును ప్రభుత్వమునకు గాని యమదూతలను అనబడు దేవాది దేవుని ప్రతినిధులకు గాని జవాబు చెప్పుకోవలసి వచ్చును. బాధ్యతారహితముగా చేయబడు కర్మ సర్వదా శాస్త్రాదేశములైన ధర్మ సిద్ధాంతములకు విరుద్ధముగా నుండును కనుక వినాశకరములుగా పరిణమించును. అట్టి బాధ్యతారహితమైన కర్మలు సదా హింసతో కూడి ఇతర జీవులకు హానినే కలిగించను. స్వానుభవంపై ఆధారపడి అట్టి బాధ్యతారహితమైన కర్మ చేయబడను. మరియు అవన్నీయును భ్రాంతితో కూడి ఉన్నట్టివే. భ్రాంతిపూరితమైన ఇట్టి కర్మ తమోగుణమునకు సంబంధించినదిగా చెప్పబడను. So therefore, demons are not based on, somebody having some, horns on their head or look very devilish or something. No. Demonic means if he goes into the Rajagun and Tamagun. రాక్షస గుణములు ఉన్నవాడు అంటే అర్థం తన తలపై కొమ్ములు వచ్చి అందవిహీనంగా కనిపించడం అని కాదు.
ఏ వ్యక్తి అయితే తమో గుణములను కలిగి ఉంటాడో అతనే రాక్షసుల గుణములు ఉన్న వ్యక్తిగా పరిగణించబడతాడు. Anyone who don't become Krishna conscious will develop all these demonic qualities. ఎవరైనాను కృష్ణ చైతన్య మార్గములో లేకపోతే ఇటువంటి రాక్షస గుణములనే పొందుతారు. So it's very dangerous. ఇది చాలా ప్రమాదకరమైనది. That's why now so much fighting, quarreling, bickering, so many things are happening because people are developing the demonic qualities. అందుచేతనే మనం బయట చూసినట్టయితే ఎక్కడ చూసినా గొడవలు, యుద్ధాలు, చంపుకోవడాలు ఇవే జరుగుతున్నాయి. ఇవన్నీ కేవలం ఎందుకు జరుగుతున్నాయంటే రాక్షస గుణములకు సంబంధించిన విషయాలు ఇవన్నీ. So therefore to chant is the best protection. సో అందువలన జపం, శ్రీకృష్ణ భగవాన్ నామస్మరణ చేయటమే చాలా చాలా సురక్షితము. And it will protect you from getting all these bad qualities. ఇటువంటి చెడు కర్మల నుంచి మనల్ని ఈ నామస్మరణం అనేది రక్షించబడుతుంది. You got 5, 18, 12. Yep. Yeah, you have. Can you read that? ట్రాన్స్లేషన్. దేవదేవుడగు వాసుదేవుని ఎడ అనన్య భక్తి కలిగిన వాని యందు సమస్త దేవతలు ధర్మాజ్ఞాన వైరాగ్యాది వారి మహద్గుణములు ప్రకటమగను. ఇట్లుండగా భక్తిరహితుడైయుండి లౌకిక కర్మల యందు నియుక్తుడైన వాడు ఎటువంటి సద్గుణములను కలిగి ఉండడు. అట్టివాడు యోగ సాధన యందు నిష్ణాతుడైనను లేదా న్యాయబద్ధముగా కుటుంబమును బంధువులను పోషించువాడైనను మనోధర్మముచే నడుపబడి భగవన్ నామయే నే సేవించవలసి ఉండును. అట్టి వాని యందు సద్గుణములు ఎట్లు కలుగును? You see that? So a person who is Krishna conscious, then he develop all the good qualities of the demigods. ఒక వ్యక్తి కృష్ణ చైతన్యంలో ఉంటే మంచి గుణాలను వృద్ధి చేసుకొని దేవతల యొక్క గుణములను వృద్ధి చేసుకుంటారు. So you understand now. Yes, sir. So to develop all good qualities, you have to become Krishna conscious. మంచి లక్షణములను వృద్ధి చేసుకోవాలనుకుంటే కృష్ణ చైతన్యమును అనుసరించక తప్పదు. And when you chant, all these bad qualities are also finished. You become purified. శ్రీకృష్ణ భగవాన్ నామస్మరణ చేసిన వెంటనే ఈ అన్ని రకాల చెడు గుణాలన్నీ నశించిపోతాయి. Otherwise, how are you going to develop all good qualities? లేకపోతే మంచి గుణాలను ఎలా వృద్ధి చేసుకోగలం? Yes. Correct. It's your decision. అంతే కదా, ఇంకేం వేరే మార్గం ఉన్నదా? ఇది ఒకటే మార్గం కదా. So this is the solution. Somehow or other we should become Krishna conscious. ఏదో ఒక విధంగా కృష్ణ చైతన్యంలో ఉండుటకు ప్రయత్నం చేయాలి. Otherwise it will not work. లేదంటే ఆ పద్ధతి పనిచేయదు. మనకి శ్రీకృష్ణ చైతన్యం లేకపోతే రాక్షస గుణములే అలవడతాయి. So in Kali Yuga, so many people are developing all these bad qualities. ఈ కలియుగంలో ఎక్కువ మంది జనులు అన్ని చెడు లక్షణాలను వృద్ధి చేసుకుంటున్నారు. And they all are becoming, you got one Bhagavatam, Manda Sumanda Matayo Manda Bhagya Upadataha. Yeah, 1:10. This is the position of Kali Yuga, 1:10. ఓ ఋషులారా, ఈ కలియుగమునందు జనులు అల్పాయుష్కులుగా నుందురు.
వారు కలహ స్వభావులు, బద్ధకస్తులు, తప్పుద్రోవ పట్టింపబడిన వారు, మందభాగ్యులు మాత్రమే కాక సదా కలతకు లోనైన వారై ఉందురు. So this is the position of Kali Yuga. Everyone is so much messed up. ఇదే కలియుగంలో ఉన్న జనుల యొక్క స్థితి. ప్రతిదీ కూడా అంత అంత తారుమారైపోయి ఉంది. Correct, you can go 1114. అతి ఘోరమగు జన్మ మృత్యువలలో చిక్కియుండెడి జీవులు భయమునికే భయము కలిగించు పవిత్రమైన శ్రీకృష్ణ నామమును వివసత్వమును ఉచ్చరించినను శీఘ్రమే ముక్తి నొందగలరు. So you see, the only way is to chant and take shelter of Krishna. ఒకే ఒక మార్గము శ్రీకృష్ణ భగవానుని ఆశ్రమం పొంది అతని నామస్మరణ చేయటమే. Just by chanting, everything gets settled. కేవలం శ్రీకృష్ణనామ జపం చేయటం వలన అన్నీ కూడా సక్రమంగా ఉండును. Yes. Yes, Prabhu. అర్థమైందా? No answer. Yes, no. అర్థమైందా? ఇంకేమైనా మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? Hello. Understood. So, okay, you have any further questions? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఎవరైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. ఏదంటే ఇక్కడ ఇందులో టైప్ చేసినా సరే ఆ ప్రశ్నని ప్రభుల వారిని మనం అడుగుదాం. All right, they have no more further questions. We stop here then, huh? Okay, Prabhu. Yes, Prabhu. Thank you very much. అందరికీ ధన్యవాదములు. I hope you have benefited something from this class. ఈ సమావేశం వలన మీ అందరికీ చాలా ఉపయోగం కలిగిందని నేను భావిస్తున్నాను. Hare Krishna, all glories to Prabhupada. Hare Krishna. Hare Krishna. Hare Krishna. Hare Krishna. Dhanyavad.